ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామం బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క దినాన్ని ప్రభా, ఇటు రీతిగా దేవా దైవదాసుని ప్రభా మా మధ్య పంపించి అనేకమైన శ్రేష్టమైన సంగతులన్నింటినీ ప్రభా నశించిపోతున్న వారికి నా తండ్రి ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఏ విధంగా ప్రకటించాలి, ఏ విధంగా మాట్లాడాలి, వారు అడిగిన ప్రశ్నలకు మేము ఏ విధంగా జవాబు ఇచ్చి ఎదుర్కోవాలని మీరు మాకు అనుగ్రహించిన యొక్క కృపను బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఎందుకన్నా తండ్రి, రేపు పొద్దున్న మీ యొక్క పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత దేవా మీరు ఎంతమంది ఆత్మలను సంపాదించాలని అడిగితే మేమందరం ప్రభా తండ్రి ఏమీ చెప్పలేక నా తండ్రి ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితుల్లో మేము ఎవరికి వెళ్ళిపోకుండా దేవా ఏ తండ్రి మాకంటే ప్రభా మీరు గుర్తెరిగి తండ్రి దైవజను ప్రభా మధ్యకు పంపించి నా తండ్రి సువార్తను చెప్పడానికి, నా తండ్రి సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెలిసి సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఒకసారి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఎవరైతే రావాల్సి ఉన్నారో ప్రభా ఎవరైనా తండ్రి మీ యొక్క నన్ను ప్రణాళికలు ఎవరైతే ఉన్నారో వారు కూడా రావడానికి సహాయం తెచ్చేయమని మరొకసారి ఈ కోరికన రెండో సెషన్ ప్రారంభించాలని ఆశపడుచుండగా మీ యొక్క దీవెనను, మీ యొక్క అనుగ్రహం, మీ యొక్క కృపను మా మధ్యన ఉంచమని యేసునామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 336. వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజాము. బైబిల్ గ్రంథంలో సువార్తీకరణ జరిగిన సందర్భాలు చూద్దాం. మార్కు సువార్త 2:3 పక్షవాతంతో పడి ఉన్న ఒకరిని కొందరు 4 చేత మోయించుకొని వచ్చారు ప్రభు దగ్గరకు. అతను రాలేడు తనకు తానుగా, కానీ 4 మోసుకొని వచ్చారు. సో నిస్సహాయుల్ని ప్రభు దగ్గరికి తేవడం మనం చూస్తాం. అలాగే సొంత ఇంటి వారిని రక్షించుకోవడం చూస్తాం. యోహాను సువార్త 1:41-42 పేతురు తన సహోదరుడైన అంద్రియను ప్రభు దగ్గరకు తీసుకొస్తాడు. వచ్చి చూడు అని తీసుకొస్తాడు. సొంత ఇంటి వారు. అంతేకాదు, వ్యక్తిగత స్నేహితులను ప్రభువుకు పరిచయం చేయడం, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును పరిచయం చేయడం చూస్తాం. యోహాను 1:45 ఫిలిప్పు నతనీయులను తీసుకొస్తాడు. వారు ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్కటి చూడండి. నిస్సహాయులను తీసుకురావడం, సొంత ఇంటి వారిని తీసుకురావడం, స్నేహితులను తీసుకురావడం, ఊరు వారిని తీసుకురావడం. సమరయ స్త్రీ ఏం చేసింది? తన ఇరుగు పొరుగు అంతా ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అలాగే పౌలు ఏథెన్స్ పట్టణంలో ప్రతి ఒక్కరికి ప్రభుని గురించి బోధిస్తూ వచ్చాడు. సో అన్ని రకాల సువార్తీకరణకు ఉదాహరణలు మనం బైబిల్లో చూస్తాం. ప్రతి ఒక్కరిని తేవడం, ఊరు వారిని తేవడం, స్నేహితులను తేవడం, సొంత ఇంటి వారిని తేవడం, పడి ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి తేవడం. ఓకే, అపోస్తలుల కార్యాలు 17 చూద్దాం ఒకసారి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత విధిలో తనను కలుసుకుని వారితోనూ తర్కించుచు వచ్చాడు. యూదులేంటి, భక్తిపరులేంటి, అందరితో కూడా సంత విధిలో తను కలుసుకుని వారందరితో తర్కిస్తూ వచ్చాడు. యేసే క్రీస్తుని బోధిస్తూ వచ్చాడు. ఓకే,
ఎప్పుడు ఆత్మల సంపాదన అనేది సాధ్యమవుతుంది? ఏం చేస్తే, లేదా ఏ రీతిగా మనం సువార్త సేవ చేస్తే ఆత్మలు సంపాదించబడతాయి? ఎప్పుడు అనేది మనం చూద్దాం. When is soul winning possible? ఆత్మల సంపాదన ఎప్పుడు సాధ్యం అని అంటే, మొదటిది ఆత్మలు సంపాదించడానికి భారం కలిగి ఉండాలి. అసలు పౌలు అన్న మాటలు ఎంత తీవ్రమైనవో చూడండి. రోమా 9:1-3 నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటం లేదు. పరిశుద్ధాత్మ నా మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునే ఉండకూడదును అంటున్నాడు. అంటే ఇతరులు రక్షింపబడడానికి తాను శాపగ్రస్తుడైతే వాళ్ళు రక్షింపబడతారు అంటే దానికి తాను సిద్ధమే. 11:14 అంటున్నాడు ఎట్లనగా 14 కదా, 13-14 కలిసి ఉన్నాయి. అనుజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అనుజనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధమునైన నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలని నా పరిచయను కనపరుచున్నాను. ఏ విధంగానైనా సరే కొందరినైనా రక్షించాలి. ఆ భారం పౌలులో మనం చూస్తాం. అలాగే అపోస్తలుల కార్యాలు 17-16 కూడా ఏథెన్స్ పట్టణం విగ్రహాలతో నిండినను చూసి పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట. అయ్యో వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా అనే చింత తను సువార్త ప్రకటించేటట్లు చేసింది. కాబట్టి భారం లేకుండా కేవలం యాంత్రికంగా ఏదో తప్పదన్నట్టు సువార్త ప్రకటించినప్పుడు ఆత్మల సంపాదన మనం చూడలేం. రెండవది ప్రార్థించాలి ఆత్మల సంపాదన కోసం. మొదట దేవుని రోమా 10:1 అంటున్నాడు, సహోదరులారా ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవుని చేయు ప్రార్థననే ఉన్నవి అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రక్షింపబడాలి అని వారి నిమిత్తం ప్రార్థన చేశాడు పౌలు. ఆ మీదటే ఇతరులకు సువార్త ప్రకటించగలిగాడు. ఈఎం బౌండ్స్ అనే ఒక భక్తుడు అంటాడు, దేవుని గురించి ఇతరులతో మాట్లాడాలంటే ముందు ఇతరుల గురించి దేవునితో మాట్లాడాలి అంటాడు. విన్నారా? దేవుని గురించి ఇతరులతో మాట్లాడాలి అంటే ముందు మనం ఇతరుల గురించి దేవునితో మాట్లాడాలి అంటాడు. అసలు నిజానికి యేసుక్రీస్తు మత్తయి సువార్త 10వ అధ్యాయం ప్రారంభంలో 12 మంది శిష్యులను అపోస్తలుగా పంపిస్తాడు. దానికంటే ముందు ఏమన్నాడో తెలుసా? తన దగ్గరకు అనేక మంది కాపరులేని గొర్రెల్లాగా చెదరిపోయినట్టు ప్రజలు సమూహాలుగా ఆయన దగ్గరకు వస్తూ ఉంటే వారిని చూసి జాలిపడి కనికరపడి శిష్యులతో అన్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొందరే, కాబట్టి కోత యజమానిని వేడుకోండి, కోతకు పనివారిని పంపమని అని కోత గురించి చెప్పి ప్రార్థన చేయించి ఆ తర్వాత వారిని 10వ అధ్యాయంలో సేవ కొరకు పంపిస్తున్నాడు. కాబట్టి సువార్త ప్రకటించగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆ సువార్త భారంతో దేవుణ్ణి ప్రార్థించి దేవా ప్రజలను రక్షించు అని ప్రార్థించేటువంటి వాళ్ళు వారికి సరిగా సువార్తను ప్రకటించగలరు. జాన్ నాక్స్ అనే ఒక స్కాట్లాండ్లో గొప్ప సేవ చేసిన భక్తుడు ఇలా అడిగేవాడట, దేవా స్కాట్లాండ్ నాకు ఇవ్వు లేదా నన్ను తీసుకో అని అడిగేవాడట. అందుకే ఎంత అద్భుతమైన పరిచర్య దేవుడు తన ద్వారా చేసుకున్నాడు. అసలు బ్లడీ మేరీ అని ఇంగ్లాండ్ దేశాన్ని పాలించిన ఒక మేరీ అనే రాణి క్రైస్తవుని చంపేసేది. అని అన్నదట, నేను యూరప్ సైనికుల కంటే కూడా నాక్స్ ప్రార్థనకు నేను ఎక్కువ భయపడతాను అన్నదట. ఆ రీతిగా ప్రార్థించి విజయాలు చూసేవాడు. సో ప్రజల రక్షణ గురించి ప్రార్థించాలి. మీరు కూడా ఏం చేయాలి అంటే లిస్ట్ రాసుకోండి. మీ బంధువుల్లో రక్షింపబడని వాళ్ళు ఎవరో, మీ స్నేహితుల్లో రక్షింపబడని వాళ్ళు ఎవరో, మీ కుటుంబంలోనే ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఎవరో
వాళ్ళ గురించి రోజు ప్రార్థించండి. దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు వారికి సువార్త ప్రకటించడానికి. కాబట్టి ముందు ఏం చేయాలి? మీరు ఎవరెవరికి సువార్త ప్రకటించాలనుకుంటారో, ఊరు వెళ్ళి సువార్త ప్రకటించాలనుకోండి, ఆ ఊరు గురించి ముందు ప్రార్థించండి. ఒక వారం ఉపవాసం ఉండి సంఘంగా. అప్పుడు కొద్దిమందిని రక్షణ పడ్డ మీరు చూస్తారు. కార్యక్రమాల కంటే కూడా ప్రార్థనతో లేదా ప్రార్థనలు ముంచి తేల్చినట్టు చేయగలిగితే మన మన సువార్త ప్రయత్నాలన్నీ దేవుడు జయమిస్తాడు, దేవుడు మనల్ని వాడుకుంటాడు. మూడోది, మనం సువార్త ప్రకటించే వారి పట్ల ప్రేమ కనికరం మనం చూపించాలి. మత్తయి 9:36లో మన దగ్గరకు వచ్చిన జనసమూహాన్ని ప్రభు చూసి కనికరపడి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరినందున శిష్యులతో అన్నాడు, కోతకు విస్తారమైన కోతకు పనివారిని పంపమని తండ్రిని వేడుకోమని. మార్కు 5:19 ఏం జరుగుతుందంటే, గెరాసేనుల ప్రాంతంలో సేనదయ్యం పట్టినటువంటి వాడు బాగుపడతాడు. వాడు ప్రభువును అడుగుతాడు. ఊరు వాళ్ళు వచ్చి ఆయన్ని వెళ్ళిపోమనంటే ఆయన దోణి ఎక్కుతాడు వెళ్ళిపోవడానికి. వీడు అంటాడు, నన్ను నీతో ఉండని అని ప్రభువుని బతిమాలుకుంటాడు. దయ్యాలు అడుగుతాయి, బతిమాలుతాయి, మమ్మల్ని పందులోకి వెళ్ళడానికి సెలవియ్యని. ఓకే అంటాడు. ఆ ఊరు వాళ్ళు వచ్చి అడుగుతారు, మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోవని. ఓకే అంటాడు. కొత్తగా రక్షింపబడినవాడు నేను నీతో ఉంటాను అంటే మాత్రం నో అంటాడు. ఎందుకు? దేవుడు ఎందుకు కనికరపడి చేసిన కార్యాలు నీ ఊరు వారికి వెళ్ళి తెలియజేయమంటాడు. సో ప్రభువునే వెళ్ళిపోమన్నటువంటి వాళ్ళు ఇతను వెళ్ళి సువార్త చెబుతా ఉంటే, ఏంటి మేము వెళ్ళిపోమన్న ఆయన నిన్ను బాగు చేసింది, నేను సంఖ్యలతో బంధించిన తుత్తునీలుగా తెంచేసుకునేవాడివి, రాళ్ళతో కొట్టుకుని గాయపరుచుకునేవాడివి, నీ గాయాలన్నీ మానిపాడా? నీకు బట్టలు వేస్తే ఓడదీసేసుకుని సమాధుల్లోకి వెళ్ళిపోయి ఉండేవాడు దయ్యం పట్టినట్టు. ఇప్పుడేంటి ఇంత వస్త్రాలు వేసుకుని ఇంత మంచిగా తయారయ్యావు, మేము వెళ్ళిపోమన్నాం, ఆయననా నేను ఇంత బాగు చేసింది అని ఆశ్చర్యపడ్డారు. ఈసారి ప్రభు మళ్ళా ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు చేర్చుకుంటారు. ప్రభు వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పి వీళ్ళు ఈ ఊరోళ్ళకి అసలు ఎవరు రక్షణ పొందకూడదు, ఈ ఊరోళ్ళందరూ వీళ్ళు సువార్త అందకూడదు అనుకున్నాడా ప్రభు? మనం అలా అనుకుంటాం. ఒకసారి ఏమైంది తెలుసా? మా నాన్నగారు చల్లపల్లి అని కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉండే ఒక ప్రాంతానికి సువార్త సేవకు తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ. ఆ రోజు నా పుట్టినరోజు. మీ పుట్టినరోజు ఎవరికి గుర్తులేదు అనుకోండి, మీకు తప్ప. కొంత బాధ అవుతుంది కదా, ఎవరు విష్ చేయట్లా, అందరూ మర్చిపోయారు. నేను అనుకున్నాను, సరే దేవుడి సేవలో ఉండగలిగా నీ పుట్టినరోజు నాడు అనుకున్నాను. ఇంటికి వచ్చాక 11-12 అయింది. ఆ టైంలో మా అమ్మగారు డోర్ తీస్తూ నాయన హ్యాపీ బర్త్డే నాయన అంటే, అప్పుడు మా నాన్నగారు నిజం ఈరోజు పుట్టినరోజు అన్నప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. మొత్తం మీద ఆ రోజు ఏమైంది అంటే, చల్లపల్లి సెంటర్లో నేను నిలబడ్డాను, పత్రికలు పంచిపెడుతున్నాం, మిగతా వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. లారీ వచ్చి ఆగింది. జనాలు క్యాబిన్లోకి వెనక్కి ఎక్కుతున్నారు. ఈలోగా అంతకుముందే లారీ మీద ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి అతను ఖాళీగా ఉన్నాడు. నేను కింద నుంచి బాబు ఇదిగో చదువు అని చెప్పి మంచి పేపర్ మీద, కాస్ట్లీ పేపర్ మీద ప్రింట్ చేసిన సువార్త పత్రిక ఇచ్చా. ఏదో అనుకుని తీసుకున్నాడు. యేసు ప్రభుది అనగానే ఆడికి వెర్రి కోపం వచ్చేసి ఇలా నలిపేసి రోడ్డు మీద చెత్తలో ఇసిరేశాడు. నాకు కోపం వచ్చింది. నేనేమనుకున్నానంటే మనసులో, ఒరే అవివేకి, నీ మేలు కోసం దైవ సత్యాన్ని ఇంత కాస్ట్లీ పేపర్ మీద ప్రింట్ చేసి ఇంత దూరం వచ్చి మేము ఎండలో నీ కోసం పంచిపెడతా ఉంటే నీకు దీని విలువ తెలియలేదే అని అనుకుని దేవుడి మాటల్లో ఇసిరేస్తాడని చెప్పి కళ్ళు పోతాయి దేవుడి మాటలై అన్నానండి. కృష్ణా డిస్ట్రిక్టోడేమో ఆడికి విపరీతమైన కోపం వచ్చేసి చంపేస్తా అని చెప్పి లారీ దిగబోయాడు. ఈరోజు మరి నేను ఇక్కడ ఉండాలి కదా, అందుకని దేవుడు కరెక్ట్ టైంకి లారీ కదేటట్టు చేశాడు. ఆడు దిగల, దిగుంటే ఏమోనో తెలియదు. తర్వాత అనిపించింది నాకు, మనం అలాగా సువార్త విలువ తెలియనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళకి శిక్ష రావాలనో లేకపోతే దేవుడు వాళ్ళు కళ్ళు పోగొట్టాలనో ఇదే ధోరణిలో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ సువార్త అందించే అవకాశాలు ఉంటాయి మనకి.
కేసులు పెట్టి లేకపోతే గొడవలు పడి ఆడికి మించి మనం కూడా జనాలను వేసుకెళ్ళి సువార్త ప్రకటించే పద్ధతి అది కాదు. కుక్కకేం తెలిసి చెరుకు తీపి అని వాళ్ళకి తెలియదు, అంతే. తెలియక నిరాకరిస్తున్నారు. మనం కూడా చెప్పగానే లోబడిపోయామా చెప్పండి? మీరు ఎంతమంది ఒక్కసారి వినగానే రక్షణ పడ్డానని అన్న వాళ్ళు చేయొద్దండి. దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తూ ఎన్నిసార్లు ఆయన సహనంతో దీర్ఘశాంతంతో మనల్ని ఆకర్షించబట్టి కదా మనం ఆయనకు లొంగిపోయాం. మరి అవతల మనం చెప్పగానే లోబడిపోవాలని ఎందుకు అనుకోవాలి? కాబట్టి వాళ్ళ మీద జాలి మనకు కలగాలి. ఆయన కనికరపడి అంటున్నాడు. సో నువ్వు కనికరపడకపోతే, నిరాకరించే వారి కోసం ప్రార్థించకపోతే ఆత్మల సంపాదన సాధ్యం కాదు. అంతేకాదు, వ్యక్తిగత హక్కుల్ని ఆధిక్యతల్ని మనం కాదనుకోవాలి. నేను చదువుకున్న వాళ్ళకి చెప్తాను, నేను పెద్ద కులస్తులుగా చెప్తాను, లేకపోతే నేను పట్టణస్తులుగా చెప్తానంటే నువ్వు సేవకు పని చేయవు. నువ్వు ఎంత చదువుకో, నువ్వు ఎంత గొప్పవాడు అయి, ఎంత ఉద్యోగస్తులు అయి ఉంది, దేవుడు మానవుడు అవ్వలేదా? మన వంటి వాడు అయ్యాడు. కాబట్టి మనం ఎక్కడ ఏ ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చేయాలో వాళ్ళతో కలిసిపోవాలి. మన ఆధిక్యతలన్నీ పక్కన పెట్టాలి. We need to sacrifice our rights and privileges. సువార్తను ప్రకటించాలని సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే నువ్వు ప్రకటించలేవు. రోమా 1:16 అంటున్నాడు, సువార్తను గురించి సిగ్గుపడి వాడిని కాను. ఎలా అని కాదు, యూదులకేంటి క్రీస్తులకేంటి రక్షించడానికి దేవుని శక్తి అయి ఉంది అన్నాడు. ప్రజలను రక్షించడానికి దేవుని శక్తి సువార్త, అది అందించడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు చూడండి, ఈ ఊర్లో ఏదన్నా ఇళ్ల పట్టాలు పంచిపెట్టడానికి ఎవరున్నారని చెప్పి మీ సంఘానికి చెప్పారనుకోండి, మీరేమైనా భయపడతా సిగ్గుపడతా ఏమనుకుంటారో అనుకుంటూ ప్రకటిస్తారా? టెంట్ వేసి దజ్జాగా పంచిపెడతారు కదా. అంతకంటే గొప్పది కదా దేవుని రాజ్యానికి వారసులు అయ్యే అవకాశాన్ని ప్రజలకు సువార్త ద్వారా అందించడం. సిగ్గుపడే పని కాదు ఇది. ప్రభుని గురించిన సువార్త సిగ్గుపడే విషయం అయితే ఆయన అసలు వదిలేయడం మంచిది. అతిశయించదగింది ఇది. ఇందాక మనం చెప్పుకున్నాం, శాశ్వతమైన మేలు చేసే సంగతి అది. ₹1 ఇవ్వడం కంటే కూడా సువార్త అందించడం ఒక వ్యక్తికి చేయగలిగిన అతి గొప్ప మేలు అని చెప్పుకున్నాం. అంతేకాదు, సువార్తను ప్రకటించడానికి భయపడకూడదు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం, 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటింపు. బలంగా ప్రకటించాలి, భయపడకుండా ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? భయపడకుండా ప్రకటించాలి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఎందుకు భయపడతాను చెప్పండి? సువార్త ప్రకటించడానికి ఎందుకు భయపడతాం? అదే మేము అసలు భయపడవండి అన్నట్టు ఉంది మీ పద్ధతి. మీకు అప్పుడు భయం వేసిందా లేదు చెప్పండి? ఎందుకు భయపడ్డారు? తిడతారని, కొడతారని, కేసు పెట్టి జైల్లో ఇరికిస్తారని, మహా చేస్తే ఏం చేస్తారని భయపడతాను చెప్పండి? చంపుతారని. అంతేనా? దానికి ప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి 10:28 అన్నాడు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయడానికి మిక్కిలి భయపడుడి అన్నాడు. చూడండి, మనుషులు మహా చేస్తే చంపుతారు. అంతేనా? ఆత్మను ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేదు. ఎందుకు? వాళ్ళకి కనబడదు, ఆత్మకు చావు లేదు. ఆత్మ శాశ్వతమైనది. చూడండి, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి అంటున్నాడు. మనుషులు చేయగలిగింది ఆత్మను చంపలేరు, అంతే. ఎందుకు? ఆత్మకు చావు లేదు కాబట్టి. దేహాన్నే చంపుతారు. ఒక విషయం ఆలోచించాను, ఈ దేహం ఏమైనా శాశ్వతమైందా? వాళ్ళు చంపేస్తారు బాబు అనుకోవడానికి కాదు. ఇది ఎలాగో చచ్చిపోయేదే కదా. ఏమండి, అర్థమవుతుంది మీకు? ఎలాగో చచ్చిపోయే శరీరాన్ని చంపుతారండి.
అది కూడా తిరిగి లేపుతాడు దేవుడు. ఇంకా అప్పుడు నష్టమేముంది అసలు? అది కూడా ఆ సందర్భంలో అంటాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కివ్వండి. ఆయన సెలవు లేదు, ఒక్కడు కూడా రాలేదు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మేస్తారు, అంత అంత అల్పమైన. కానీ దాంట్లో ఒకటి రావాలన్న పర్లోకి మనం మీ తండ్రి చిత్తం కావాలన్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. కాబట్టి గమనించండి, ప్రజలు మనల్ని ఏమీ చేయలేరు అని చిత్తం లేదే. ఒప్పుకున్నాడు అని అంటే ఆయనకు మహిమే, మనకు మేలే. చంపగలిగింది కేవలం ఎలాగో చచ్చిపోయే శరీరాన్ని, దాన్ని కూడా ప్రభు తిరిగి లేపుతాడు. కాబట్టి నిజానికి లోకం చేయగల నష్టం ఏమీ లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో వారు ప్రకటించేవారు భయం లేకుండా ప్రకటించాలి. అంతేకాదు, పరిశుద్ధంగా జీవించడం ద్వారానే ఆత్మల సంపాదన సాధ్యమవుతుంది. 1 పేతురు 3:2 కానీ 2:12 కానీ కీర్తన 50:16 అంటాడు, భక్తిహీనులను మిమ్మల్ని చూడండి అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు, అలాంటప్పుడు నువ్వు ఎలా కట్టడలు వివరిస్తావు అంటున్నాడు. కాబట్టి రక్షింపబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, అప్పుడే మనం ఆత్మల సంపాదన సాధ్యం చేయగలం. మనం అనుసరించని పరిశుద్ధతను ఇతరులకు మనం బోధించలేము. మీ దగ్గరికి ఎవరైనా మొత్తం బాల్డ్ హెడ్ అతను వచ్చి కేరళ నుంచి తెచ్చిన జుత్తు ఒత్తిగా పెరిగే నూనె అమ్ముతున్నాను అన్నాడు అనుకోండి, కొంటారా? మీరు కొంటారా? నిజంగా బాగా పనిచేస్తుంది, ఒత్తుగా పెరుగుతుంది అని అంటే నేను ఎత్తి మీద ఉండాలి కదయ్యా, నీకే పెరగకపోతే మాకేం పెరుగుతుంది అంటాం కదా. ఊరకన ఇచ్చిన వద్దులే బాబు అంటాం. అదే పాత ఫోటో చూపించి కొత్త ఫోటో చూపించి ప్రస్తుతం చూసి పీకిన చూడండి ఎంత గట్టిగా ఉందో, ఈ ఆయిల్ అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నాడు అనుకోండి, ఒక్క 5 ml 500 అన్నా ఎక్కడ అయిపోతాయని 2-3 తీసేసుకుంటాం. ఇంకా మా మేనల్లుడికి అడిగి పెళ్ళి అవ్వలేదు, అడిగి అప్పుడు ఊడిపోయింది, బాబు ఇంకోటి ఉందా అని అడుగుతాం కదా. నిదర్శనం కావాలి మనకే. అలాంటప్పుడు తాత ముత్తాతల నుంచి ఒక మూఢనమ్మకాలతో ఏదో బొమ్మలు పూజ చేసుకున్నటువంటి వాడికి అదంతా వదిలేసి నేను నమ్మిన ప్రభువు నమ్మమంటే వాడికి నిదర్శనం మన జీవితంలో కనబడకపోతే ఎలా నమ్ముతాడు? నా జీవితం మారింది చూసుకో, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు దేవుడు, నువ్వు నమ్ము అన్నప్పుడు, అవునా అలాంటి వ్యక్తిని ఇలా మార్చాడా, అంత గొప్పవాడమే దేవుడు, అయితే నాకు కావాలంటారు అన్నమాట. దేవుడు వాడుకోవాలంటేనే మురికి పళ్ళన్నీ మనమే వాడు. నేను తిన్నారు, కడగలేదు, బూజు పట్టేసింది, ఇప్పుడు దాంట్లో తినేస్తారా? మీరు తినాలి, మీరు వాడాలంటే పాత్ర ఏమవ్వాలి? బాగా కడగాలి, శుద్ధి అవ్వాలి. మనమే మురికి పాత్రలు వాడమే. పరిశుద్ధుడు మనం అపవిత్రంగా ఉంటే ఎలా వాడేసుకుంటాడు చెప్పండి? మనల్ని దేవుడు తన సాధనాలుగా వాడుకోవాలి అంటే కడగబడాలి, పరిశుద్ధంగా జీవించాలి. అంతేకాదు, ఆత్మ సంపాదన ఎప్పుడు సాధ్యమో అంటే మన సొంత జ్ఞానం మీద, మన సొంత తెలివితేటల మీద, మన గత విజయాల మీద ఆధారపడకూడదు, మన టెక్నిక్స్ మీద ఆధారపడకూడదు, పరిశుద్ధాత్మ శక్తి మీదే ఆధారపడాలి. జకర్యా 4:7 అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చాను. కాబట్టి శక్తి కాదు, బలం కాదు, దేవుని ఆత్మ వల్లే జరుగుతాయి దేవుని కార్యాలు. కాబట్టి దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను బలపరచు, నన్ను వాడుకో, నాకు ఆలోచన దయచేయి, నాకు మాటలు దయచేయి, ఎలా చెప్పాలో వీళ్ళకి సమాధానం చెప్పడానికి నాకు సహాయం చేయని మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలసి ఉంది. మీరు చూడండి, పరిశుద్ధాత్మ పని రక్షణ కార్యంలో ఎంత కీలకమైందో.
సువార్త సరిగా ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచాలి. మన ద్వారా దేవుడు ప్రకటిస్తున్నటువంటి సువార్తను ఒప్పించేటట్లు, వాడి హృదయంలో వినే మాటలు పనిచేసేటట్లు అవతల వ్యక్తిలో పనిచేయాలి. మనలో పనిచేయాలి పరిశుద్ధాత్ముడు, వినే వ్యక్తిలో కూడా పనిచేయాలి. అప్పుడు కనెక్ట్ అవుద్ది, సువార్త ప్రజలు నమ్మి రక్షింపబడతారు. కాబట్టి ఇరువురిలో కూడా సహాయం చేయాల్సింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కాబట్టి దేవా నీ సహాయం నాకు దయచే, నీ ఆత్మ ద్వారా నాకు సమయోచితమైన ఆలోచన అనుగ్రహించు, నా నోట నీ మాటలు ఉంచు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నాకు తెలివి దయచే. ఇలా దేవుని మీదే మనం ఆధారపడాలి. ఓకే, సువార్తికుడైన ఫిలిప్పు ఏం చేశాడో చూద్దాం. సంఘంలో పరిచారకుడిగా నియమింపబడ్డాడు, కానీ గొప్ప సువార్తికుడు అయ్యాడు. అదే భోజనాల దగ్గర ఇబ్బంది అయితే నియమించారు 7 పరిచారకుల్ని. వారిలో సువార్తికుడైన ఫిలిప్ ఒకడు, కానీ గొప్ప సువార్తికుడు అయ్యాడు. తాను వెళ్ళింది ఎక్కడికి అంటే అపోస్తలుల కార్యాలు 8:5 చూస్తే సమరయేల పట్టణానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. సమరయేలు అంటే యూదులకు గెట్టదు. యూదులు సమరయులను అంటరాని వాళ్ళుగా ఎంచేవారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 2 రాజులు 17వ అధ్యాయంలో బబులోను రాజు ఇశ్రాయేలును చెరకు తీసుకెళ్ళిపోయిన తర్వాత, అష్షూరు రాజు చెరకు తీసుకెళ్ళిపోయిన తర్వాత 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు ఆ ప్రాంతానికి అన్యుల్ని పంపిస్తాడు నివసించడానికి. ఇశ్రాయేలునేమో అష్షూరు దేశాన్ని తీసుకెళ్ళిపోతాడు, అన్యులనేమో ఆ ప్రాంతాలు నివసించడానికి పంపిస్తాడు. మిగిలిపోయిన బలహీనులందరినీ వదిలేశాడే ఇశ్రాయేలు. వాళ్ళు అన్యులు పెళ్ళిళ్ళు చేసుకుని కలుషితం అయిపోతారు. ఇక వాళ్ళందరూ కూడా యూదా మతాన్ని ఒక పక్క, విగ్రహారాధనను ఒక పక్క అనుసరించేవాళ్ళు. సమరయులకు మోషే వ్రాసిన మొదటి 5 కాండాలనే వాడతారు వాళ్ళు. బైబిల్లో మిగతా పుస్తకాలు అంగీకరించరు వాళ్ళు. ఎందుకంటే యెరూషలేం పట్టణమే దేవాలయం ఉండే పట్టణం, అక్కడికే వెళ్ళాలని చెప్తున్న మిగతా గ్రంథాలన్నీ. వీళ్ళకి యెరూషలేం పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేక గెరిజిం కొండ మీద గుడి కట్టేసుకున్నారు. కాబట్టి యెరూషలేం యొక్క ప్రాధాన్యతను సూచించే ఏ గ్రంథాన్ని కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు సమరయులు. గెరిజిం కొండ మీద 5వ శతాబ్దం క్రీస్తు పూర్వం వారు మందిరం కట్టుకుంటే 110 సంవత్సరం క్రీస్తు పూర్వం మాకబీస్ యూదులు దేవాలయాన్ని పడగొట్టేశారు. కాబట్టి యూదులకు సమరయులకు రైవలరీ ఉంది, అంటే శత్రుత్వం ఉంది. అందువల్ల ఏమయ్యేది అంటే, మీరు ఇశ్రాయేల్ దేశం మ్యాప్ చూడండి. ఆ రోజుల్లో మ్యాప్ ఎలా ఉంటుందంటే, పైన గలిలయ రాష్ట్రం ఉంటుంది, మధ్యలో సమరయ రాష్ట్రం ఉంటుంది, ఆ క్రింద యోదయ రాష్ట్రం ఉంటుంది. ఓకే, గలిలయ రాష్ట్రంలో ఉండే ఊరి పేర్లు ఏంటి? నజరేతు, కానా, కపెర్నహూము. ఇవి గలిలయ రాష్ట్రంలో ఉండే మనకు తెలిసిన కొన్ని ప్రాంతాలు. అక్కడి నుండి యోదయ రాష్ట్రంలో ఉండే యెరూషలేము, బెత్లెహేము, బేతనియా ఇక్కడికి రావాలనుకోండి 70 మైళ్ళు దగ్గర దారి, స్ట్రైట్గా సమరయ రాష్ట్రం గుండా వచ్చేవచ్చు. కానీ సమరయలు అంటే పడదు కాబట్టి దానికి దాదాపు 2 రెట్లు ఎక్కువైన, లేదా అదే డబుల్ అయిన అరణ్యం గుండా తిరిగి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ దుమ్ము కూడా కాళ్ళకి తమ రాష్ట్రంలోకి రాకుండా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్ళి దులిపేసుకుని అప్పుడు వాళ్ళ భూభాగంలో అడుగు పెట్టేవాళ్ళు. అంత ద్వేషించేవాళ్ళు. కానీ ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? సమరయల ప్రాంతానికి వెళ్ళాడు. అంటే కులం, జాతి, శత్రుత్వం, ఈ భేదాలు ఏమీ లేవన్నమాట సువార్త ప్రకటించే ఫిలిప్. అందుకే తన ద్వారా ఎంతోమంది ప్రభుని తెలుసుకోగలిగారు. అలాంటి విశాల హృదయం మనకును
అవసరం. మీరు చెప్పండి, మన కులస్తులకే వాక్యం చెప్పాలా, మిగతా వాళ్ళు కూడా చెప్పాలా? అసలు కులం అనేది మన దేశంలోనే ఉండే ఒక పీడ. ఏ దేశంలో కులం లేదు. వేరే దేశాల్లో వేరే వేరే జాతుల మధ్య లేకపోతే ఆర్థిక విషయాలను బట్టో తేడాలు ఉంటాయి. కానీ ఆర్థిక విషయాల మధ్య తేడా ఉన్నా పేదోడు బాగా కష్టపడి సంపాదించాడు అనుకోండి, ఆ తేడా పోయే పెద్దవాళ్ళతో పాటు మంచి మంచి ఇళ్లలో తాను కూడా ఉండగలరు. కానీ కులం పోయేది కాదు. ఇది ఎంత సువార్తకు శత్రువు ఏర్పాటు చేసిన ఒక తంత్రం ఇది. సువార్తను అంగీకరించకుండా కులం పెట్టి దేశాన్ని దేవునికి దూరం చేశాడు సైతాన్. కానీ ఫిలిప్ ఇలాంటి అడ్డంకులన్నీ దాటాడు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డాడు. తన 4 కుమార్తెలు కూడా ప్రవచించేవాళ్ళు, అంటే చక్కని భక్తిగల కుటుంబాన్ని కట్టుకున్నాడు. క్రీస్తును ప్రకటించాడు. సరే, సువార్త ప్రకటించినప్పుడు కొన్ని జాగ్రత్తలు చూడండి. లేదా మీటింగ్స్ లేకపోతే సేవకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు. సువార్తకుడికి పెట్టేది టైం ఎప్పుడు అని అంటే సాయంత్రం 7 నుంచి 9, లేదా 6 నుంచి మ్యాక్సిమం 10. అంతకుమించి ఆలస్యం అవ్వకూడదు. ఎందుకంటే ప్రజలు పడుకోవాలి, తర్వాత రోజు పనులకి వెళ్ళాలి. చాలా చోట్ల మీటింగ్లు మనం చూస్తూ ఉంటాం. నేను ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళి రాత్రి 11, 12 ఆ టైంకి ఇంటికి వస్తే ఎక్కడో మైకులు వినబడతా ఉంటుంది. ఇంకా హల్లెలూయా నడుస్తూ ఉంటారు, మైకు గట్టి సౌండ్ పెట్టి పాటలు పాడుతూ ఉంటారు. ఆ టైంలో నిద్రపోవాల్సిన టైంలో కాదు మనం చెప్పాల్సింది సువార్త. అనవసరంగా శత్రుత్వాన్ని పోగు చేసుకోకూడదు మనం. అంతేకాదు, మైకు వాడడం అనేది వాక్యాన్ని వినడానికి లోపలికి వచ్చిన వాళ్ళకి వినబడ్డానికే తప్ప అవతల వాళ్ళ ప్రశాంతతను భంగం చేయడానికి కాదు మనం మైకు వాడాల్సింది. హిందూ గుడుల్లో లోపల ఎవరో ఉండడు, పైన మాత్రం మైక్ ఆన్ చేసేసి పాటలు వేస్తూ ఉంటాడు పొద్దున్న 4 గంటల నుంచి. అవతల వాళ్ళ ప్రశాంతతను భంగం చేసి అవతల వాళ్ళ నిద్ర లేపి వాళ్ళు తిట్టుకునేటట్టు చేసుకునే పని మందు కాదు, మనకు తగదది. భాష గ్రాంధికం వాడకూడదు. సువార్త ప్రకటించేటప్పుడు వ్యవహారిక భాషే మాట్లాడాలి, అనుదినం మాట్లాడే భాషే. సువార్త ప్రకటించేటప్పుడు మనం చాలా పరిశుభ్రతను పాటించాలి. చెమట వాసన వస్తా వెళ్ళామనుకోండి, సువార్త వినండి అని కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు అంతకంతకు వెనక్కి జరుగుతూ ఉంటారు. అది ట్రైన్లో అవనండి, బస్సులో అవనండి, ఆటోలో అవనండి. లేకపోతే ఒక్కొక్క నోరు విపరీతంగా వాసన వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు దూరం అవుతున్నారన్న సంగతి కూడా అర్థం కాదు, ఇంకంగా వెళ్ళిపోతూ ఉంటారు. సువార్త ప్రజలకు అభ్యంతరకరంగా ఉంటే ఉండనివ్వండి. వాళ్ళు అభ్యంతరపడేది మన గురించి కాదు, దేవుని గురించి. సిలువను కూర్చుని వార్త నశించిన వారికి వెర్రితనం, దాన్ని బట్టి వాళ్ళు వ్యతిరేకిస్తే అది వాళ్ళ సమస్య. కానీ మన వల్ల వాళ్ళు అభ్యంతరపడుతున్నారు అనుకోండి సువార్త వినడానికి, సమస్య ఇప్పుడు మంది, వాళ్ళది మంది అయింది. కాబట్టి తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకోవాలి. మీరు రోజుకి ఎన్నిసార్లు పళ్ళు తవ్వుతారు చెప్పండి? అసలు నోరా ఏంటి? కనీసం 2 సార్లు తోమాలి. రెండోది ఎప్పుడు? ఇంకేమీ తినము అనుకున్నప్పుడు పడుకునే ముందు పళ్ళు తోముకుని పడుకోవాలి. తోముకున్నాక మళ్ళీ తిన్నాం అనుకోండి, మళ్ళీ లోపల ఉండిపోతాయి. అసలు జపాన్లో
స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బ్రష్ చేసుకోవడం అలవాటు చేస్తారంట పిల్లలకి. తినగానే బ్రష్ చేసుకోవడం మరీ మంచిది. లోపల ఉండిపోయిన పదార్థాలు అందులో రాత్రులు పడుకున్నప్పుడు నోరు మూసుకుని పడుకుంటాం కదా, వాటర్ తాగడం మాట్లాడడం ఉండదు కాబట్టి బ్యాక్టీరియా పాడు చేయడానికి చక్కగా కర్మాగారం లాగా పనిచేస్తూ ఉంటుందట. పడుకునే ముందు బ్రష్ చేసుకుని పడుకోవడం ఆరోగ్యం, సువార్తకు అడ్డంకిగా ఉండకుండా కూడా పరిశుభ్రంగా ఉండగలం. సువార్త ప్రకటించడం విమర్శించవచ్చా? మీ దేవతలు అలాగా, మీ మీ గుళ్ళు అలాగా, మీ పురోహితులు అలాగా ఇలా అనొచ్చా? వాళ్ళ సంగతి మనకెందుకు? విమర్శించకూడదు. విమర్శించిన తర్వాత మన సువార్త చెప్పడాన్ని ఒక భక్తుడు ఎలా అన్నాడంటే, ముక్కు కోసేసి గులాబీ పువ్వు వాసన చూడు అన్నట్టట. విమర్శించగానే మనిషి వ్యతిరేకత వచ్చేసింది మనిషిలో. నువ్వు మంచిని, సువార్తను, క్రీస్తు ప్రేమను చాటినా దాని విలువ చూడలేడు. ఎందుకు? నువ్వు అఫెండ్ చేసేసావు మనిషిని విమర్శించి. మన ఉద్దేశం అది కాదుగా. వాదించొచ్చా? వాదించడంలో జరిగేది ఏంటంటే, ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఆర్గ్యుమెంట్ ప్రొడ్యూసెస్ మోర్ హీట్ దెన్ లైట్ అంటాం. వాదించడం వల్ల వెలుగు కలగడం కంటే వేడి ఎక్కువ కలుగుతుందంట. రాపిడి ఎక్కువ కలుగుతుంది. వేడి పుడుతుంది కానీ లైట్ పుట్టదు. వాదించడంలో నువ్వే నెగ్గాలనుకోవడం ఉంటుంది. నువ్వు నెగ్గడం, ఓడిపోవడం కాదు ఇక్కడ కావాల్సింది. అవతలవాడు సత్యాన్ని గ్రహించడం కావాలి. కాబట్టి నీకు తెలియకపోతే ఐఎమ్ సారీ, నాకు ఈ విషయం తెలియదు, నేను సరిగ్గా దీని గురించి ఆలోచించలేదు అని ఒప్పుకోవడం మంచిది. దబాయించేసి ఏదో రకం గట్టిగా మాట్లాడేసి నోర్మించేయడం కాదు మనకి ఇక్కడ కావాల్సింది. తర్కించాలి, వాదించకూడదు. అంతేకాదు, వర్తమానాలు రకరకాలుగా ఉంటాయి. పిల్లలకు చెప్పేది, పెళ్ళిళ్ళు చెప్పేది, చావు సందర్భంలో చెప్పేది, పుట్టినరోజుకు చెప్పేది, విశ్వాసులకు ఆదివారాలు చెప్పేది, సువార్త చెప్పేది ఉంటుంది. కాబట్టి ఏంటి సందర్భం, వినేవారు ఎవరు అనేది తెలుసుకుని సిద్ధపడాలి. నేను ఒకసారి విజయవాడలో ఒక అపార్ట్మెంట్లో క్రింద ఏర్పాటు చేసిన పుట్టినరోజు మీటింగ్కి వెళ్ళాం. అంటే మొదటి సంవత్సరం పుట్టినరోజు బాగా కొంచెం హడావిడి చేస్తారు కదా. అపార్ట్మెంట్లో ఉన్న హిందువులందరినీ పిలిచారు. ఓ బోధకుడు నిలబడ్డాడు. అతను చెప్పింది ఏంటంటే 91 కీర్తన. నీ ఉగ్రత మేము క్షీణింపబడుతూ ఉన్నాం, మా దినాలన్నీ ప్రయాసమే అంటాడు కదా మోషే. దరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నవాళ్ళ 80 సంవత్సరాలు, మనిషి జీవితం ఇంతేరా బాబు అన్నట్టు చెప్పాడు ఆ రోజు. నాకు బాధ అయింది. అరే, సువార్త చెప్పాల్సింది, లేకపోతే కనీసం కృతజ్ఞత పుట్టేటట్లు బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం, వాళ్ళని చక్కగా పెంచడం ఎలాగో ఇలా చెప్పాల్సింది పోయి ఏంటి చావు గురించి మాట్లాడుతున్నాడేంటి పుట్టినరోజు నాడు అనుకున్నా. ఇంకొక ఆయన పెద్ద థియాలజీ చదివిన ఆయన పుట్టినరోజు మీటింగ్ పిలిస్తే ఆయన వాక్యం ఎత్తుకున్నది ఏంటో తెలుసా? ప్రసంగి 7లో, ఒకరిని జన్మదినం కంటే మరణదినమే మేలేం చదివాడు. అది జన్మదినం అని అక్కడ ఉంది కాబట్టి చదివేశాడు అనమాట. దానికి అసలు అది ముఖ్యమైన సంగతి ఏంటంటే, సువార్త ప్రకటించవలసి వచ్చినప్పుడు మన బోధ క్రీస్తు కేంద్రితంగా ఉండాలి. క్రీస్తు శిలువ, మరణ, పునరుత్థానాల గురించి బోధించకుండా సువార్త అవ్వదు. శిలువ గురించి బోధించాల్సిందే. చాలామంది పరిశుద్ధాత్మ గురించి బోధిస్తారు, కానీ బోధించాల్సింది ఎవరి గురించి? క్రీస్తు గురించి. ఎందుకో తెలుసా? త్రియేకుడైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మైన దేవుడు త్రిత్వంలో రెండో వ్యక్తి లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా పాపులను తనతో సమాధానపరుచుకోవాలని త్రియేకుని ఉద్దేశం. కాబట్టి తండ్రి ఏమో కుమారుని పంపాడు, కుమారుడేమో శిలువలో కార్యాన్ని నెరవేర్చాడు. ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మని పంపాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి తెలుసా? ప్రజలు తన వైపు ఆకర్షించుకోవడం కాదు, క్రీస్తు వైపు ఆకర్షించడం. కాబట్టి పరిశుద్ధాత్మని పరిచర్య ఏంటో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయంలో అంటాడు. ఆ మాట చూడండి ఒకసారి. యోహాను
16, 14. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడు? యేసుక్రీస్తును మహిమపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తను తాను మహిమపరచుకోవడానికి రాలా, అందుకు కాదు ఆయన పంపబడింది. క్రీస్తును మహిమపరచుదానికి. ఎందుకు? క్రీస్తు మహిమపరచబడితే, ఆయన హెచ్చింపబడితే లోకం ఆయన వైపు ఆకర్షింపబడుతుంది, లోకం రక్షింపబడుతుంది. కాబట్టి ఏ పరిచర్య అయితే క్రీస్తును మహిమపరుస్తుందో ఆ పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడే పరిచర్య అన్నమాట. పరిశుద్ధాత్మ 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 అని చెప్పి పరిశుద్ధాత్మను ఎక్కువ చేసే పరిచర్యలు పరిశుద్ధాత్మ ద్వారా నడిచేవి కావు. పరిశుద్ధాత్మ పనే ఏం చెప్పండి? క్రీస్తును మహిమపరచడం. కాబట్టి మన సువార్త క్రీస్తు కేంద్రితమై ఉండాలి, పరిశుద్ధాత్మ ప్రేరితమై కాదు ఉండాల్సింది. ఓకే, సరే. ఎవరెవరు ప్రకటించాలి సువార్తను? చిన్నపిల్లలు, యవనస్తులు, స్త్రీలు, జైల్లో, ఆసుపత్రుల్లో, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో శ్రమలో ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి దేవునిలో కలిగే గొప్ప ఆదరణ, నిరీక్షణ, క్షమాపణ, జైల్లో సిగ్గుతో అవమానంతో దొరికిపోయినందుకు పశ్చాత్తాపంతో ఉంటాడు అసలే. అలాంటి వాడికి వెళ్ళి సువార్త ప్రకటించి క్రీస్తు క్షమిస్తాడు అని చెప్పడం సువార్తను అంగీకరించడానికి అనువుగా ఉన్న పరిస్థితి ఏమో ఆ వ్యక్తి జీవితంలో. అంతేకాదు మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వాళ్ళు, వ్యభిచారులు, క్రీడాకారులు, అవసరాల్లో కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు, పట్టణాలు, పల్లెలు, మురికివాడలు, గిరిజన ప్రజలు, చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, దంపతులు, వృద్ధులు, తోటి పనివారు. ఒకసారి వృద్ధాశ్రమానికి నన్ను పిలిచారు క్రిస్మస్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి, తణుకులోనే, పాతూరులో, ఈ రోడ్లోనే, ఎర్రగొండలో. మంచి అవకాశం కదా. పిల్లలు వదిలేసిన వాళ్ళు, లేకపోతే పిల్లలు విదేశాల్లో ఉండి వీళ్ళని పట్టించుకోకుండా అనాథాశ్రమంలో పడేస్తే, వృద్ధాశ్రమంలో ఒంటరితనంలో, కష్టంలో, అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళు అంతం ఎలా ఉంటుందో తెలియని బాధలో ఉన్నారు. వాళ్ళకు సువార్త చెప్పడం మంచి అవకాశం. అలాగే కొన్ని టార్గెట్ గ్రూప్స్ అంటాం. ఆటో యూనియన్ వాళ్ళు తణుకు బస్ స్టాండ్ దగ్గర క్రిస్మస్ పెట్టినని పిలిచారు 2 సార్లు. లేదా ఒకసారి మేము చర్చ్లో ఆటో యూనియన్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో వారికి పవర్ పాయింట్ చేసి చూపిస్తూ ఆ రకంగా సువార్త ప్రకటించడానికి ఆ టార్గెట్ గ్రూప్కి సంబంధించిన రీతిలో వాళ్ళని రీచ్ అవ్వడానికి ప్రయత్నించారు. సో ఆలోచిస్తే రకరకాల గుంపులు మనకు దొరుకుతాయి. ఈ సత్యం గమనించాను. సువార్త వర్తమానం ఎప్పుడూ మారదు, కానీ సువార్త అందించే పద్ధతి మాత్రం మారాలి. సత్యం మారదు. యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు. ఏ తరానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, ఏ భాష మాట్లాడే వారికి దగ్గరికి వెళ్ళండి, యేసు క్రీస్తు ద్వారానే రక్షణ. ఇది మారదు. కానీ ఆ సత్యాన్ని అందించే పద్ధతి పరిస్థితిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఓకే, ఒక్కొక్కసారి వీధి సువార్త భలే ఉపయోగపడుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు వీధి సువార్త చేయడానికి లేదు. మన 2 వారాల క్రితం, నిన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం మా దగ్గరకు ఉత్తరప్రదేశ్ నుంచి, లక్నో నుంచి పాస్టర్ గారు వచ్చారు, టీం. వాళ్ళు అంటున్నారు, మేము వీధుల్లో సువార్త ప్రకటించడానికి లేదు మాకు అంటున్నారు. నన్ను అరెస్ట్ చేస్తారు, మత మార్పిడి చేస్తున్నారని. ఒక్కొక్క చోట ఇంకా అవకాశం ఉంది సువార్త ప్రకటించడానికి, వీధుల్లో సువార్త ప్రకటించడానికి. కాబట్టి ఎక్కడ, ఎప్పుడు, ఏ పద్ధతి ఉపయోగపడుతుందో పరిశుద్ధాత్మని సమయోచితమైన ఆలోచన బట్టి మనం వినియోగించాలి తప్ప ఒక టైంలో ఒక పద్ధతి పనిచేసింది కాబట్టి ఇదే పద్ధతి అన్ని చోట్ల అందరికీ ఇదే పని చేయాలని అనుకోకూడదు. సత్యం మారదు,
కానీ దాన్ని అందించే విధానం మారుతుంది. ఇంతకుముందు టీవీలో వాక్యం చెప్పేది లేదు మనం చిన్నప్పుడు. ఇప్పుడు టీవీ ద్వారా చెప్పే అవకాశం దొరికింది. ఇంతకుముందు ఎస్ఎంఎస్ల ద్వారా, లేకపోతే వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఇలాంటి సోషల్ మీడియా ద్వారా సువార్త చెప్పే అవకాశాలు ఇంతకుముందు లేవు. ఇప్పుడు అందరూ అది వాడుతున్నారు కాబట్టి మనం కూడా దాని ద్వారా సువార్త ప్రకటించడం పద్ధతి మారుస్తున్నాం, సత్యాన్ని మార్చట్లా. కొన్ని పద్ధతులు చూడండి. మొదటిది వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఇవాంజలిజం. వ్యక్తిగతంగా 1-on-1 బేసిస్లో ఒకళ్ళు మరొక వ్యక్తికి సువార్త ప్రకటించడం. రెండవది ఈవెంట్ ఇవాంజలిజం అంటారు. సంఘటన సువార్త అంటే అర్థం, ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఒక సువార్త ప్రకటించే బోధకుడిని పిలిచి ఎక్కువ మందికి ఒకేసారి సువార్త అందించడం. వీధి సువార్త, దేవుని ఎరగని ఇప్పటికీ అవకాశం ఉన్నది కొన్ని కొన్ని పల్లెటూరుల్లో, లేకపోతే కొండ జాతుల మధ్య, ఇంకా ఈ శత్రుత్వం ఎక్కువ లేని ప్రదేశాల్లో వీధి సువార్త చెప్పడానికి అవకాశం ఉంది. మేము చిన్నప్పుడు ఎంత చేసేవాళ్ళము. వీధిలో స్టార్టింగ్లో మైక్ ఆన్ చేస్తే వీధి అంతా కూడా ఎవరి గుమ్మం ముందుకు వాళ్ళు వచ్చి నిలబడేవాళ్ళు. పాట, చక్కని పాట పాడి వాక్యం చెప్తే చక్కగా వినేవారు, ప్రార్థన చేయించుకునేవారు. మీటింగ్ ఉంది పలానా చోట రండి అంటే సాయంత్రం వచ్చేవారు. టీవీ ద్వారా, ఎఫ్ఎం రేడియో ద్వారా, చిత్ర ప్రదర్శన ద్వారా, సాహిత్యం, పుస్తకాలు, కరపత్రాలు, రకరకాలుగా మన సువార్త అందించవచ్చు. సాహిత్యం చాలా ప్రయోజనకరమైనది. మీరు ఒక పత్రిక ఇచ్చారు అంటే దాన్ని ఎంతమంది అయినా చదువుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు నన్ను బలి ఆలోచింప చేసిన ఉదాహరణలు ఉన్నాయి. ఒక అతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాడట. ఎవరో రోడ్డు మీద సువార్త ఇచ్చారు, పత్రిక ఇచ్చారు. పత్రిక తీసుకున్నాడు, కోటి జేబులో పెట్టుకున్నాడు, బిజీలో వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాక భార్య వదిలేసింది, వ్యాపారంలో లాస్ వస్తూ ఉంది, డబ్బున్నవాడే కానీ అంత నష్టాలు వస్తూ ఉన్నాయి. కుటుంబం విచ్ఛిన్నం అయిపోయేటప్పటికి డిప్రెషన్లో ఉన్నాడంట. ఇంటికి వచ్చాడు, ఏదో తాగుతున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏంటి ఏం అర్థం కావట్లేదు జీవితం. ఇలా తిరుగుతూ జేబులో చేరుకున్నాడికి తీసుకున్న పత్రిక తగిలిన చేతికి. ఏంటిది, వాళ్ళు ఏదో ఇచ్చారు, ఏంటో చూద్దామని చెప్పి కూర్చుని చదువుకోవడం మొదలుపెట్టాడు. ఆ నిరాశలో దేవుని ప్రేమ గురించి చదివి అక్కడే మోకరించి పాపాలు ఒప్పుకొని ప్రభువుని నమ్మి రక్షింపబడ్డాడట. ఒక చోట ట్రైన్లో కుర్రోడు ఇంట్లోంచి పారిపోయి ట్రైన్ ఎక్కి వెళ్తున్నాడు. స్టేషన్లో ఒక అతను ఎక్కి గబగబా మొత్తం భోగి అంత పత్రికలు పంచిపెట్టి దిగిపోయాడు. వీడు కూడా తీసుకున్నాడు. వీడు అసలే మొఖం బాగాలేదు పరిస్థితి, వీడికి మనసు అంతా నలిపేసి ఆ సీటు కిందకి విసిరేసాడంట. బండి వెళ్తా ఉంది, రాత్రి అయిపోయింది, ఇలా నిద్రపోతున్నారు ఎవరికి పడితే వాళ్ళు. వీడికేమో నిద్ర పట్టట్లేదు, ఎలా ఉంటుందో భవిష్యత్తు అర్థం కావట్లేదు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆందోళనలో ఉన్నాడు. ఇక వీడి దృష్టి ఆడి నలిపేసి పడేసిన సీటు కింద ఉన్నటువంటి ఆ పత్రిక వైపు వెళ్ళిందంట. ఎంతసేపు అని చూస్తాడు అటు ఇటు ఇలాగా. అసలు ఏంటో చూద్దామని చెప్పి అది తీసుకుని ముడతలన్నీ విప్పి చదవడం మొదలుపెట్టాడట. దేవుడు అతనితో మాట్లాడాడు. పశ్చాత్తాపడి దేవుని దుఃఖపెట్టాను, తల్లిదండ్రులను దుఃఖపెడుతున్నానని చెప్పి అప్పుడే ప్రార్థన చేసుకుని రక్షింపబడ్డాడట. ఒక అతను సముద్రపు గట్టున ఉండేవాడు. దేవుడు ప్రేరేపించాడు. ఖాళీ సీసాలు కొని తెల్లని కాగితం మీద రాసిన దేవుని మాటలు, సువార్త పత్రికలు ఒక్కొక్కటి ఆ గ్లాస్ బాటిల్లో పెట్టి దాన్ని గట్టిగా మూత గట్టిగా బిగించి
నీళ్ళలో వదిలేవాడంట. ఆ కెరటాలకి ఆ బాటిల్ అలా తేలుతా ఎక్కడికో వెళ్తూ ఉండే, రోజుకి ఇన్ని బాటిల్స్ అనుకునేవాడు. అలా పత్రికలు వదిలేవాడంట. అవి వెళ్ళి 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 ఎక్కడో తేలుతూ ఉంటాయి. ఒకసారి ఒక అతను ఓడ మునిగిపోయి ఆ చెక్కకి తను చెక్క మీద ఉంటూ ఈదుకుంటూ తేలుతూ ఉన్నాడు. మిగతాదంతా మునిగిపోయింది. చాలామంది చచ్చిపోయారు. ఆ చలిలో, ఆ చీకట్లో చినుకులు పడుతూ ఉంటే అలాగే ఎవరన్నా బ్రతికిస్తారో లేదో, ఎవరన్నా వచ్చి చూస్తారో లేదో అర్థం కావట్లేదు, ఏంటో తెలియట్లేదు. అవి తెల్లవారింది. కొంచెం దూరంలో బాటిల్లో తెల్లని కాగితం కనబడుతూ ఉంది. ఏంటో అని చెప్పి నీళ్ళు ఇలా 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 అనుకుని ఆ బాటిల్ దగ్గరికి వచ్చాక తీసి ఓపెన్ చేసి చదువుకున్నాడు. అలాంటి ఆపదలో దేవుడు ఆదుకుంటాడనే విశ్వాసం పుట్టింది. ప్రార్థించాడు, అతను రక్షింపబడ్డాడు. అటు దిక్కుగా వెళుతున్నటువంటి ఒక ఓడవాళ్ళు ఇతన్ని ఎక్కించుకున్నారు. అతను ఉత్తరం రాశాడట, నేను ఇలాంటి శ్రమలో ఉంటే నువ్వు, దాని కింద ఉంటుంది కదా అడ్రస్, ఆ అడ్రస్కి ఉత్తరం రాశాడంట. ఇలాంటి శ్రమలో ఇలాంటి అద్భుతమైన రీతిలో నేను దేవుని తెలుసుకున్నాను, నమ్ముకున్నాను, పలానా దేశంలో నేను సేవ చేస్తున్నాను అన్నాడంట. మనకు తెలీదు ఈ సాహిత్యం మనం అందించింది ఎక్కడికి, ఏ చేతులకు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఆ టేబుల్ మీద ఎన్నో మ్యాగజైన్లోనే అందరూ వెయిట్ చేయడానికి కూర్చున్నారు. అక్కడ ఒక మంచి ఆకర్షణీయమైన రీతిలో సాహిత్యాన్ని, సువార్త మ్యాగజైన్నో లేకపోతే చిన్న పుస్తకాన్నో ఒక మంచి కాగితాన్ని అక్కడ పెట్టేసి వచ్చారు. ఎవరో ఒకళ్ళు తీస్తారు కదా. ట్రైన్ దిగి వస్తూ వస్తూ సీట్ వెనకాల నెట్లా ఉంటుంది, దాంట్లో పెట్టి వచ్చారు. బస్సు సీటు వెనకాల నెట్లా అంటే దాంట్లో పత్రిక పెట్టేసి వచ్చారు. ఎంతసేపు అటు ఇటు చూస్తారు జనాలు, ఏదో ఒకటి తీసుకుని ఏమిటో చూద్దామని చూస్తారు. ఏమో దేవుడు ఎవరి చేతిలో పడాలని నిర్ణయించాడో, ఎవరైనా ఏర్పాట్లు ఉన్నారో వారు అలా నమ్ముకునే అవకాశం ఉంది కదా. మీ సంఘం, మీ సంఘ కాపరి ఈ కరపత్రాల విషయంలో చూపించే ఆసక్తి నన్ను చాలా ప్రోత్సహిస్తుంది. ఆయనే సొంతగా మొన్న పత్రిక రాశారు. చాలా అర్థవంతంగా, సింపుల్గా, చక్కగా, ఎవరైనా అది చదువు లేకపోయినా సరే చదువుకునే వాళ్ళకి సువార్త అర్థమయ్యే రీతిలో రాశారు. ఇవ్వండి, ఏమో తెలియదు, ఎవరి చేతుల్లో మీ ద్వారా వెళ్ళి వాళ్ళు రక్షింపబడితే వాళ్ళు పరలోకంలో మీకోసం ఎదురు చూస్తారు. ఒకళ్ళు మీకంటే ముందుగా వెళితే వాళ్ళ ద్వారా నేను ఇక్కడ రాగలిగాను, ఎప్పుడు వస్తారా, థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తారు. ఒకసారి 16 అధ్యాయంలో ప్రభువు అదే అన్నాడు, నిత్య నివాసాల్లో మిమ్మల్ని చేర్చుకుంటారు మీరు స్నేహితులను సంపాదించుకుంటే అన్నాడు. ఇక్కడ ఈ సువార్తీకరణ, ఈ ఈవాంజలిజం అంటారు. ఇంటర్నెట్ ద్వారా, చాట్ రూమ్స్ ద్వారా, ఈమెయిల్స్, వెబ్ పేజెస్, ఎస్ఎంఎస్ల ద్వారా, అలాగే కళలు, డ్రామాలు, సంగీతం, నాటికలు, చిత్రలేఖనం, పపెట్ షో, రకరకాలుగా మనం సువార్త ప్రకటించవచ్చు. ఇప్పుడు పర్సనల్ ఇవాంజలిజం గురించి, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడం గురించి కొంత మెలకువ మనం పొందుదాం. మొదటిది, అవతల వ్యక్తితో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఒక సంబంధాన్ని నెలకొల్పుకోవాలి. ప్రయాణం చేస్తున్నారు బస్సులో, ముందు అసలు ఏ ఊరండి, ఎలా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, ఏం పని చేస్తారు, ఏంటి అని మామూలు కొంచెం యోగక్షేమాలు అడగాలి కదా. డైరెక్ట్గా యేసుబాబు నమ్ముకో అని అనేయగలమా? ఒక్కొక్కసారి అనాల్సి వస్తుంది. కానీ సహజంగా అయితే ముందు స్నేహం ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత ఇరువురికి సమ్మతమైన విషయాలు ఏంటో చూడాలి. ఉదాహరణకి పుష్కరాల టైం అనుకుందాం, బస్సులు అన్నీ కిరిసిపోయి ఉంటాయి. ఎక్కడికి వెళ్తారు అందరూ జనాలు? నదిలో మునిగితే పాపాలు పోతాయి అనేది భావం కదా. సో నీ పక్కన ఉన్న అతను నదిలో మునగడానికి వెళ్తున్నాడు. నీకు అతనికి సమ్మతమైన విషయం ఏంటి? ఇద్దరం కూడా మనిషి పాపి అన్న సంగతి విషయంలో సమ్మతిస్తున్నాం. వెళ్ళేది ఎందుకు? పాపాలు పోవడానికే కదా. మరి వీడు పాపి అని అర్థం చేసుకున్నాడు కదా.
మనకు అనువైన సంగతి, సమ్మతమైన సంగతి. రెండోది ఏంటి? పాపాలు పోవాలి అనే తాపత్రయం కనబడుతుంది అతనిలో. పోగొట్టుకోకపోతే నష్టం అనే సంగతి అర్థమైంది. ఉన్నాయి పాపాలు, పోగొట్టుకోవాలి. అయితే సంగతి ఏంటి? పోయే మార్గంలో లేడు అతను. పాపాలు పోయే మార్గం కాదు అది. నీళ్ళలో మునిగితే పాపాలు ఎందుకు పోతాయి? శరీరం మురికే పోదు, రుద్దుకుని సోపు రాసుకుని తోముకుంటే తప్ప. మరి లోపల ఆత్మకు అంటుకున్న కల్మషం ఎలా పోద్ది నీళ్ళలో మునిగిపోతే? అప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు పాపాన్ని గుర్తించావు, చాలా గొప్ప విషయం ఇది. నిజమే, మనుషులు మనం పాపులు, దేవుడు పరిశుద్ధుడు. ఇది పోకపోతే కూడా నరకం, శిక్ష, దేవుని ఉగ్రత వస్తుందన్న సంగతి కూడా నువ్వు అర్థం చేసుకున్నావు, బాగుంది. పోవాలనే ప్రయత్నం కూడా బాగుంది. కానీ ఆలోచించు, నీళ్లు పాపాలు పోగొట్టగలిగితే నీ జీవితం మారిపోవాలిగా. ములగ్గానే ఇప్పుడు తాగుడు మానేయాలి, ములిగినోడు తర్వాత భార్యను కొట్టడం మానేయాలి, జీవితం మారాలి. కానీ ఎక్కడ మారట్లేదు కదా. కానీ బైబిల్ ఏముందో తెలుసా? యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని ఉంది అని. వాళ్ళు నమ్మిన అసత్యం నుంచి మనం నమ్మిన సత్యం వైపుకు బ్రిడ్జ్ కట్టాలి. ముందు కామన్ గ్రౌండ్ ఏంటో చూసాం, వాళ్ళు మనం కూడా నమ్మిన ఒకటే ఏంటో. దాని నుంచి వాళ్ళు వెళ్ళే తప్పుదారిలో నుంచి సరైన దారిలోకి రావడానికి బ్రిడ్జ్ కట్టాలి, వాళ్ళు దాటి రావడానికి. ఆలోచించండి, పాపాలు పోవాలంటే పైన లేవు కదా, దేవుడి కదా క్షమించాల్సింది. మరి దేవుడు ఏం చేశాడు? మనం ఏది చేసిందని బట్టి కాదు కదా. ఇలా బ్రిడ్జ్ కట్టాలి, సాధారణ భాషే మాట్లాడాలి. మేము రేడియోలో కార్యక్రమం కోసం రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ స్టూడియోలో మాకేం చెప్పేవారంటే, ఇంగ్లీష్ పదాలు వాడొద్దు అనేవారు. ఎందుకు? మన శ్రోతలు తెలుగు వాళ్ళు. రెండవది, కఠిన పదాలు వాడొద్దు అనేవారు. ఒకవేళ వాడాల్సి వస్తే దాన్ని వివరించమనేవారు. ఎందుకు? 15 నిమిషాల కార్యక్రమంలో 10-11 నిమిషాలే. ఎందుకు? ఇంట్రడక్షను, తర్వాత లాస్ట్లో పాట, అనౌన్స్మెంట్స్, అడ్రస్ అన్నీ వస్తాయి కదా. ఇక్కడ వాక్యం 10-11 నిమిషాలే, పావుగంట ప్రోగ్రాంలో. ఆ 10 నిమిషాలు నువ్వు చెప్పేది నేను చూడకుండా విని గ్రహించాలి అంటే చాలా సులువుగా ఉండాలి భాష. ప్రతి పదం కూడా అర్థం అవ్వాలి. సువార్త ప్రకటించేటప్పుడు కూడా అలాగే మాట్లాడాలి మనం. ఒక చర్చికి కొత్తగా ఒక భార్య భర్తలు వచ్చారట. పాస్టర్ గారి ఇంట్లోకి వెళ్ళి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మేము ఇలా సమస్యలో ఉన్నామని చెప్పి కాసేపు పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన చర్చిలో మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళిపోవాలి. వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు పని అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటే, మందిరం పక్కనే కదా, మీరు రండి కొద్దిసేపు వాక్యం విని వెళ్ళండి అన్నారు. అలాగే నన్ను వస్తామని చెప్పి అభిమానంతో వచ్చారు. పాస్టర్ గారు ఏమో గేట్లోంచి స్టేజ్ ఎక్కారు. ఆ డోర్లో నుంచేమో వాళ్ళ వెనకాలకి వెళ్ళి కూర్చున్నారంట. ఈయన ఇప్పటిదాకా మామూలుగా స్నేహంగా మామూలుగా అందరితో మాట్లాడినట్టు మాట్లాడి స్టేజ్ ఎక్కగానే గొంతు మార్చేసి, మనమందరము దేవుని బిడ్డలు అన్నాడు. ఈ ఉదయకాల సమయమందు అంటుంటే ఇప్పుడు అంటుందంట, ఏమండి ఏమండి ఏమైందండి ఆయనకి, ఏమైందండి ఆయనకి, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదండి, ఏమైందండి అంటుందంటాడు ఆయనతోటి. ఉదయకాల సమయం అనాలా? ఉదయం అంటే సరిపోదా? ఏదో కొన్ని పద్ధతులు అలవాటైంది. గ్రాంధికం, క్రైస్తవులకే తెలిసిన కొన్ని పదాలు ఉన్నాయి. నిత్యజీవం, రక్షణ, విమోచన. ఈ పదాలకు అర్థం చెప్పకుండా వాడితే అతలోడికి ఏమి గ్రహింపవుతుంది? సాధారణ భాషే మాట్లాడాలి. అంతేకాదు, సంభాషణలో మీ సాక్ష్యాన్ని జోడించాలి. మీ అనుభవం, ఒకప్పుడు ఎలా ఉండేవారు, ప్రభువుని ఎలా నమ్ముకున్నారు, ఇప్పుడు మీ జీవితం ఎలా మారింది, సాక్ష్యాన్ని జోడించాలి. ఎవరో ఎక్కడో నమ్మారంట వాళ్ళ జీవితం మారిందంట కాదు, నా జీవితం మారింది, నేను అనుభవించాను ప్రభు ప్రేమను, అని ఇచ్చే శాంతి నేను పొందాను అని మీరంటే అవునా? ముగింపులో ఏం చేయాలంటే సవాలు చేయాలి, కానీ కించపరచకూడదు. అంటే అర్థం ఏదో చెప్పేసి వదిలేయకూడదు. మరి ఏంటి తేల్చుకోండి, యేసుప్రభు నమ్ముతారా, పరలోకం లేదా, నాశనం అయిపోతారా అనకూడదు. మీ శిక్ష మీరే నరకంలో అనుభవించాల్సి వస్తుంది కదా, ఆలోచించండి.
వాళ్ళని ఆలోచింప చేయడం మన ఉద్దేశం. శాపనార్థాలు పెట్టి భయపెట్టేసి ఇలా చేయడం వల్ల కాదు మార్పు మనం చూడగలిగింది. యేసుక్రీస్తు వ్యక్తిగతంగా సువార్త ప్రకటించిన సందర్భాలు చెప్తారా? పర్సనల్ ఎవాంజలిజంలో యేసుక్రీస్తు మాస్టర్ ఎవాంజలిస్ట్. వ్యక్తిగతంగా ప్రభు సువార్త చెప్పిన సందర్భాలు సమరయ స్త్రీ, ఇంకా కొండ మీద ప్రసంగం అందరికీ ఒకేసారి చెప్పింది కదా. వ్యక్తిగతంగా ఏమన్నారు? అధికారి అయిన ధనవంతుడైన యవనస్తుడు. ఓకే, ఇంకా జక్కై, ఇంకా అతి ఎక్కువసేపు మాట్లాడింది ఎవరితో? ఒక పూర్తి అధ్యాయమే ఉంది దాని గురించి. ది లాంగెస్ట్ రికార్డెడ్ కాన్వర్జేషన్ అట సమరయ స్త్రీ సందర్భం. జక్కయ్య ధనికుడైన అధికారి అయిన యవనస్తుడు. అయితే ప్రతిసారి ప్రజలు నమ్మేసుకున్నారా? ఈ 4 రకాల ప్రజల్లో ఎవరు నమ్మలేదు? ఆయన మాట్లాడినా సరే, ప్రభువే సువార్త ప్రకటించినా సరే, ధనికుడైన యవనస్తుడు నమ్మలేదు. నీకోదేమో తర్వాత నమ్ముకున్నాడు. ప్రభు చనిపోయినప్పుడు యోహాను సువార్త 19 మీరు చూస్తారు, సేర్నారి అత్తరు బోళం తెచ్చాడు. అరిమత్తయి యోసేపుకు హెల్ప్ చేసింది నీకోదేమే. నీకోదేముతో ప్రభు మాట్లాడింది యోహాను సువార్త 3వ అధ్యాయంలో. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడింది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. వెంటనే జరుగుతుంది ఇది. ప్రభు చూడండి సువార్త ప్రకటించినప్పుడు ఏం చేశాడు? నీకోదేముతోనేమో పుట్టుక గురించి మాట్లాడాడు, సహజమైన సంగతి, నువ్వు కొత్తగా జన్మించాలి అన్నాడు. సమరయ స్త్రీతోనేమో నాకు దాహానికి ఇవ్వు అన్నాడు. సంభాషణ ప్రారంభించడం చూడండి. అలాగే చాలాసార్లు ప్రభు అర్థమయ్యే భాషతోనే మాట్లాడాడు. ఎలా? శిష్యులతో అన్నాడు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు ఏమన్నాడు? నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. వాళ్ళ జాలర్లు, వాళ్ళకి అర్థమైంది చేపలు ఎలా పడతారో మనుషులు కూడా ఆయన కోసం పట్టే పని ఇది అన్న సంగతి. అలాగే రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టాడు, 5 రొట్టెలు. ఆయన అన్నాడు, నేనే మీకు రొట్టెను, జీవాహారాన్ని, బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. సో ఈ రీతిగా సహజమైన సంగతులు తీసుకుని వారికి సువార్త ప్రకటించడానికి సామాన్యమైన తెలిసిన సంగతుల నుంచి లోతైన ఆత్మీయ సంగతుల వైపు తీసుకెళ్ళాడు. దాహానికి ఇమ్మన్నాడు, నీళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, నీకు జీవజలాన్ని ఇస్తానన్నాడు. నీటి నుంచి జీవపు నీటికి వెళ్ళాడు. మామూలు పుట్టుక నుంచి క్రొత్త జన్మకు వెళ్ళాడు, తిరిగి జన్మించడం గురించి వెళ్ళాడు. అలా మన సంభాషణ ప్రారంభించేటప్పుడు సాధారణమైన విషయాలే. వాతావరణం గురించి తీసుకోవచ్చు. వర్షం ఎలా కురుస్తుందో తెలుసా? దేవుడు ఎంత ఆశ్చర్యంగా ఏర్పాటు చేశాడు వర్షాన్ని, అలా చెప్పవచ్చు. వర్షాలు కురుస్తుంది మీకు తెలుసా? ఎలా కురుస్తుందంటే, ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు, నదుల్లో నుంచి నీళ్లు ఎడతెరిపి లేకుండా సముద్రంలో పడుతున్నాయి కానీ సముద్రాలు నిండట్లేదు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ నీటిని, సముద్రపు నీటిని ఆవిరి రూపంలో దేవుడు ఎక్కజేసి మేఘాలు పుట్టించి వర్షాలు కురిపిస్తున్నాడు. ఎత్తైన స్థలాల్లో వర్షాలు కురవడం ద్వారా మట్టిని తడిపి ఆయన ఆహారం మొలిపిస్తూ పక్షులకు, పశువులకు, మనుషులకు మళ్ళీ ఈ నీళ్లు నదుల గుండా సముద్రంలో తీసుకొస్తున్నాడు. సముద్రం నుంచి మళ్ళీ నీళ్లు ఆవిరి రూపంలో లెక్క చేసి వర్షాలు కురిపిస్తూ ఉన్నాడు. సో వాతావరణం గురించి, వర్షం గురించి, పంటల గురించి ఎత్తుకుని విత్తనం, అసలు తోటకూర విత్తనం కూడా తయారు చేయలేరండి ఈ టెక్నాలజీ అంతా ఉపయోగించే సైంటిస్టులు. చిన్న తోటకూర విత్తనం కూడా తయారు చేయలేడు ఎవడన్నా. సో ప్రజలకు చెప్పవచ్చు, విత్తనం ఇచ్చింది సృష్టికర్త అయిన దేవుడు, వర్షం కురిపించేది దేవుడు. తినడానికి పనికిరాదు మట్టి, కానీ ప్రతి గింజ దాంట్లోంచి మొలవాల్సిందే. ఎవరు మొలిపిస్తున్నారు? సో చిన్న చిన్న సాధారణమైన విషయాలు తీసుకుని
మనం ఆత్మీయ విషయాలకు సంభాషణను తీసుకువెళ్ళవచ్చు. అయితే సువార్త కూడికి పెడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూడండి. సంఘటన సువార్త విషయంలో వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళను కలుసుకోవాలి. వాలంటీర్స్ ఎక్కువ మంది ఉండి సువార్త కూడికి వచ్చిన కొత్త వాళ్ళందరినీ ఏం చేయాలి? కలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ తర్వాత రోజు రావడానికి మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మమ్మల్ని పలకరించారు, రేపు చూస్తానన్నారు, ఎదురు చూస్తానన్నారు అని ఆసక్తితో వస్తారు. మీకు తెలియని చోటకి మళ్ళీ ఎలా అనిపిస్తుందా? మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోకపోతే. కాబట్టి వ్యక్తిగతంగా టచ్లో ఉండేటట్టు చేయాలి. అంతేకాదు, ప్రసంగికుల్ని సెలబ్రిటీస్గా చేయకూడదు. ఆకర్షించాల్సింది ప్రసంగికుడి వైపు కాదు, ప్రభు వైపు ఆకర్షించాలి. అంత గొప్ప ఎంత గొప్ప ఎరగదీసేస్తాడు, లేకపోతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు, అన్ని ఆత్మవరాలు కలిగినటువంటి వాడు, గొప్ప దైవజనుడు, ఇవన్నీ కూడా మనిషిని హెచ్చించడం. మనం సువార్త ప్రకటించేది బోధకుల్ని హెచ్చించడం కోసం కాదు, క్రీస్తుని మహింపరచడం కోసం. కాబట్టి అందుకనే ఈ ఫోటోలు వేయడం కూడా తప్పే అసలు. ఈ వాల్ పోస్టులు, సినిమా వాల్ పోస్టుల్లో లేదా ఈ బోధకుల వాల్ పోస్టుల్లో అర్థం కావట్లేదు. నెక్స్ట్ వీక్ స్వస్థత వరం ఉన్న అతనికి అసలు జుత్తే లేదు నెత్తి మీద. మరి ఇంకెవరిని స్వస్థపరుస్తాడో అర్థం కాదు. స్వస్థత అంటే పక్షవాతంలో పడినటువంటి వాడు లెగాలండి, పోలియో కేసు బాగవ్వాలండి. ఎందుకు ప్రజల్ని దారి తెప్పిస్తారు వీళ్ళు? మోసగాళ్ళను తీసుకొచ్చి సొంతూరును పాడు చేసుకోవడం ఎందుకు? బోధకులు, స్థానిక సేవకులు. ప్రసంగికులను గొప్పగా చేసి వాళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు పలుకుబడి అవడం కోసం ఈ తాపత్రయం అంతా. చూడండి, ప్రతి వాల్ పోస్ట్ కింద లోకల్ వాళ్ళ పేర్లు, ఫోటోలు ఉంటాయి. వీళ్ళు పాపులర్ అవడం కోసం ఎవరిని అడ్డు పెట్టుకుంటారనమాట. అడిగితే 4 రోజులు షార్ట్అవుట్ చేసి వెళ్ళిపోతారు కదా, తర్వాత వీళ్ళకి పేరు వస్తుందండి. ఈ తాపత్రయం అంతా దేవుడి కోసం కాదు, ప్రజల మేలు పొందాలని కాదు. లక్ష్యం ఉంచాల్సింది, తీసుకురావాల్సింది సంఘాల నుంచి జనాలని కాదు, సువార్త కోసం తీసుకురావాల్సింది. సువార్త మీటింగ్కి క్రీస్తుని ఎరుగని వారిని టార్గెట్ చేయాలి. అంతేగాని ప్రతి మందిరం ముందు వాల్ పోస్టులు అంటించేసి సంఘానికి వెళ్ళే వాళ్ళని దోచుకోవడం అదే ఆ సువార్త? ఏ మీటింగ్ కానీ వచ్చేది ఈ 4 సంఘాల నుంచి వచ్చేవాళ్ళే. చెప్పిన వాళ్ళకే చెప్తారా మీరు? సువార్త కూడికి ఏర్పాటు చేసింది ఎవరి కోసం? విశ్వాసుల కోసమా, విశ్వాసుల కోసమా? మరి పిలవాల్సింది ఎవరిని? భావోద్రేకాలకు దూరంగా ఉండాలంటే అర్థం రెచ్చగొట్టేసి వాళ్ళని బాగా మ్యూజిక్ ఎక్కువ పెట్టేసి ఏదో వాళ్ళని ఉర్రితులూగించేసి అలాంటప్పుడు నమ్ముకోండి అని వాళ్ళు ఏదో ఉద్రేకం తీసుకొచ్చేసినందువల్ల కాదు నిజంగా ప్రజలు మారేది. తాగుబోతాడు కూడా చేయెత్తేస్తాడు, తాగుబోతాడు కూడా ముందుకు వచ్చేస్తాడు, మత్తులో కూడా. ఉద్రేకంతో కాదు ప్రజలు మారేది. సత్యం ప్రకటిస్తాం, దాన్ని బట్టి వారు స్పందించాలి. దాంట్లో ఉద్రేకం రావచ్చేమో, వాళ్ళు పశ్చాత్తాపడి దుఃఖపడొచ్చేమో, కానీ నువ్వు రెచ్చగొట్టేసి లేకపోతే ఏడిపించేసి నవ్వించేసి రక్తి కట్టించడానికి చేయడం వల్ల కాదు ప్రజలు మారేది. నిజాయితీగా అంచనా వేసుకోవాలి, ఎంతమంది ఇచ్చారనేది అంచనా సరిగా వేయాలి. మళ్ళీ మనం మోసం చేసుకుంటూ ఉంటాం. చాలామంది మీటింగ్స్లో నేను గమనిస్తూ ఉంటాను, వచ్చింది 200 మంది, 400-500 మంది వచ్చేసారండి. ఎవరిని మోసం చేసుకోవడం ఇదంతా? సూపర్ జరిగిందండి, అబ్బా ఓహో. అరే ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో మాట్లాడుకుంటే తర్వాత మెరుగుపడవచ్చు. ఆనెస్ట్గా ఎవాల్యుయేట్ చేయాలి. నూతనంగా రక్షింపబడిన వాడిని సంఘాల్లోనికి చేర్చాలి. ఒక్కళ్ళు నాటేసి వదిలేస్తే సరిపోదు. మీరు ఒక ఊరు వెళ్ళి సువార్త కూడికి పెట్టి వచ్చారు అని అంటే అక్కడ కొత్తగా నమ్ముకున్నటువంటి వాళ్ళు స్థానికంగా ఒక మంచి సంఘంలో జత చేయాలి. అప్పుడు మనం అక్కడ ఉండం కాబట్టి వారిని మనం ఒక మందలో చేర్చినట్టు అవుతుంది. సువార్తీకరణ సులువైందేమీ కాదు. నిజమైన శిష్యుడు తన యజమాని అనుసరిస్తాడు, లోకానికి భయపడ్డు.
ప్రభువును కష్టంలో శ్రమలో కూడా ఒప్పుకుంటాడు. అవసరమైతే తన జీవితాన్ని సువార్త పని కోసం త్యాగం చేస్తాడు. శిష్యులు చేసింది అదే. ప్రభు శిష్యులు ఒక్కొక్కరు ఎలా చనిపోయారో చూడండి. మీరు ఎప్పుడైనా ఆడవాళ్ళు సిలువ వేయబడడం గురించి విన్నారా? లేదు కదా. కానీ పేతురు భార్య సిలువ వేయబడింది. పేతురుని సిలువ వేయకముందు పేతురు భార్యను సిలువ వేస్తారట. ఆమెను సిలువ వేస్తున్నప్పుడు పేతురు చూసేటట్టు తనని బలవంతం చేస్తారట. చూడండి, మన సొంత వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ జరుగుతుంటే మనం చూడలేం, కళ్ళు తిరిగి పడిపోతాం, మనం తట్టుకోలేం. అందుకని మన ముందు బయటికి పంపేస్తారు. సిలువ అనేది అంత క్రూరంగా మనిషిని చంపేది. ఒక స్త్రీని సిలువ వేస్తూ ఉంటే భర్త చూస్తూ ఉండేటట్టు బలవంతం చేస్తే ఈయన అంటాడంట, ఆ సిలువ దగ్గరకు వచ్చి ప్రభుని జ్ఞాపకం చేసుకో, ప్రభుని జ్ఞాపకం చేసుకో అంటాడంట భార్యతో. అంటే ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి పేతురు తన భార్యను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆమె చనిపోయిన తర్వాత ఇతను సిలువ వేయడానికి ఇతని దగ్గరికి వస్తే ఇతను అన్నాడంట, నన్ను ప్రభులాగా సిలువ వేయడానికి నేను పాత్రుని, నన్ను తలకిందుగా సిలువ వేయండి అన్నాడంట. అలా వేయించుకున్నాడంట సిలువ. భార్య భర్తలు ఇద్దరు చచ్చిపోయింది. ఎందుకు చెప్పండి? సువార్త కోసం, ప్రభువు కోసం. అందరూ ఎలా సిలువ పెట్టాడో తెలుసా? ఇలా ఎక్స్ షేప్లో ఉండే సిలువ మీద, అంటే కాళ్ళు చేతులు సాగదీసి సిలువ వేశారంట. 3 రోజులు వేలాడాడటండి. కానీ దారిపోయే వాళ్ళకి సువార్త చెప్తానే ఉన్నాడంట, అలా వేలాడుతూ కొర ప్రాణంతో కూడా. ఎందుకు వచ్చింది ఈ బాధ? లేకపోతే సువార్త ప్రకటించడానికి ఎంత శ్రమ పడుతున్నప్పుడు ఎందుకు ప్రకటించాలని చెప్పను బాబోయ్, దించేయండి అనలా. యాకోబును హేరోదు అపొస్తలుల 12వ అధ్యాయంలో శిరశ్ఛేదనం చేసి చంపించేస్తాడు. కానీ దాని ముందు రోజు ఏమవుతుందో తెలుసా? నీకు ఇక మరణ శిక్ష అనే సంగతి చెప్పారట. రేపు తెల్లవారితే నేను చంపేస్తానని చెప్పారట. ఆయన ఏం భయపడలేదట. రేపు చచ్చిపోతావు, నేను చంపేస్తానంట కూడా ఏమి కూడా చింతపట్టలేదంట. కాపలా ఉన్న సైనికుడు, రోమా సైనికుడు బెత్తరపోయి, ఇదేంటి ఇంత మంచోడిని దేవుని మాటలు చెప్తున్నాడు చంపేస్తున్నారా, ఈయనేమో దీన్నేమో పట్టించుకోవట్లేదు, ఈయన పట్లనేమో నేను ఎంతో కఠినంగా వ్యవహరించాను, రేపు చచ్చిపోతాడు ఈయన అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి, నన్ను క్షమించువా, నేను సైనికుడిగా నీ పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించాను, సంఖ్యలు బిగించడం లేదా లాక్కెళ్ళడం ఇదంతా అని అంటే, యాకోబట అంతమంది బోయనర్గేస్ అని పిలిచాడు ప్రభు. వాళ్ళు అంటే సమరయాల పట్టణం గుండా యెరూషలేం వెళ్ళడానికి ప్రభు వెళ్తున్నాడని, రావడానికి వీల్లేదన్నారని ఏలియాలాగా అగ్ని కురిపించమని అడిగినటువంటి యాకోబే ఇప్పుడట ఆ సైనికుడు కాళ్ళమే పడినందుకు అతన్ని తీసుకుని కుమారుడా అని చెప్పి ఇలా కాళ్ళ మీద నుంచి లేపి హత్తుకుని ముద్దు పెట్టి ప్రభుని క్షమించుగాక అన్నాడంట. బెత్తరపోయి, ఇదేంటి ఈయన పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తే ఇతను క్షమిస్తూ ముద్దు పెట్టుకుంటున్నాడు అని చెప్పి అన్నాడట. తర్వాత రోజు నేను కూడా యాకోబు నమ్ముకున్న ప్రభువుని నమ్ముకుంటున్నాను అన్నాడంట. హేరోదు కోపం వచ్చి ఆను కూడా వేసేయండి అన్నాడంట. సో యాకోబు చచ్చిపోతూ కూడా ప్రజలను ప్రభు కొరకు సంపాదించాడు. ఇక యోహాను సంగతి అయితే మనకు తెలుసు. పద్మాసు ద్వీపంలో 90 సంవత్సరాల వయసులో చొక్కాయి లేని వీపు మీద టాస్క్ మాస్టర్ అంటారు, ఆ బానిసలతో పనులు చేయించే అధికారి కాస్త అలసటగా పని ఆపాడా, చెల్లని కొరడాతో కొడతాడు అన్నమాట. కటిక నేల మీద పడుకుంటూ ఆ కొరడా దెబ్బలు తింటూ ప్రభు కోసం, సువార్త కోసం యోహాను శ్రమలు అనుభవించాడు. ఫిలిప్పునైతే తలకిందులుగా సిలువ వేశారట. అంతేకాదు, స్లోగా చచ్చిపోవడానికి బళ్ళెంతో కాళ్ళకి చిల్లులు చేశారంట. ఎప్పుడుకో రక్తం కాని చచ్చిపోవాలి, అలా వేలాడుతూ వేలాడుతూ వేలాడుతూ. ఈ శ్రమ అంతా ఎందుకు చెప్పండి? సువార్త కోసమే. తోమాను ఏం చేశారు? మన దేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చినందుకు. సెయింట్ థామస్ మౌంట్ అని చెన్నైలో ఉంటుంది. తను ప్రార్థిస్తూ ఉంటే బల్లింతో పొడి చంపేశారు. ప్రభుని ప్రకటిస్తున్నాడు, అనేక మంది నమ్ముకుంటున్నారు అని. చిన్న యాకోబు ఆనాటి పర్షియా, ఈనాటి ఇరాన్ దేశానికి వెళ్ళాడు. ఆయన అక్కడ సిలువేసి చంపేశారు. ఒకవేళ వాళ్ళు ప్రభుని అంగీకరించి ఉంటే
యాకోబు చేసిన సువార్త ద్వారా విని ప్రపంచ పరిస్థితి ఇప్పుడున్నట్టు ఉండకపోనేమో. ఆఖరికి తద్దయ్య అనే లెబ్బయి సిరియా రాజు అనే ఎడ్గార్కి అనారోగ్యం ఉందంటే అతను పిలిపించుకుంటే వెళ్తాడు, ప్రభు నామం పేట స్వస్థపరుస్తాడు, దారిలో కూడా చాలామందిని స్వస్థపరుస్తాడు. అయితే కింగ్ ఎడ్గార్ యొక్క మేనల్లుడు అందరూ నమ్మేసుకున్నారు ఇతని వల్ల అని చెప్పి దుడ్డు కర్రతో కొట్టి చంపేస్తాడు తద్దయ్యని. ప్రభు శిష్యులు అందరూ చనిపోయింది ఎందుకు చెప్పండి? సువార్త ప్రకటించడానికే. కాబట్టి ప్రభు కోసం సువార్త ప్రకటించడం సవాల్తో కూడింది. ఈరోజు చాలామంది అనుకున్నట్టు సులువుగా పెద్ద పెద్ద మందిరాలు కట్టేసి డిజిటల్ స్క్రీన్లు పెట్టి బ్రాంచ్లు పెట్టేసి కోటీశ్వర్లు అయిపోయే పని కాదు నిజమైన సువార్త పని. ప్రభు కోసం అవసరమైతే చనిపోవడానికి సిద్ధమైనటువంటి పని ఇది. సువార్తను ఎంత తరచుగా ప్రకటించాలి? ఎప్పుడప్పుడు ప్రకటించాలి సువార్తను? మీకు తెలుసా, పాత నిబంధనలోనే ఉంది రోజు అని. కీర్తన 96:2 అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని. అపోస్తలుల 17:17 మనం చూస్తున్నాం. ప్రతి దినం ప్రజలతో తర్కిస్తూ ప్రభుని ప్రకటిస్తున్నాడు పౌలు. సమయమందును అసమయమందును. అంతేకాదు అగ్ని నుంచి లాగినట్టు విత్ ఎ సెన్స్ ఆఫ్ ఎర్జెన్సీ అత్యవసరంగా సువార్త ప్రకటించాలి. కాబట్టి పడుకునే ముందు ఈరోజు ఒక్కరికైనా సువార్త ప్రకటించానా అని ప్రశ్నించి పడుకుందాం. ఓకేనా? కనీసం ఆ రోజు ఎవరికి సువార్త పత్రిక ఇవ్వడానికి కానీ లేకపోతే చెప్పడానికి కానీ వీలు కాకపోతే పడుకునే ముందైనా ఫోన్ చేసి బంధువులకో స్నేహితులకు ఒక్కసారి నమ్మకమని చెప్పి పడుకుందాం. అది కూడా కుదరకపోతే కనీసం ప్రార్థన చేసినా ఇతరుల రక్షణ కోసం పడుకుందాం. సువార్త ప్రకటిస్తే బహుమానం ఏంటి? ఆత్మీయ పోరాటంలో విజయం కలుగుతుంది. అది ఎలా అంటారా? ఒకసారి వింటారా ముందు, తర్వాత రాసుకున్నారు. కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి రాశాడు. అంటే తాను జైల్లో ఉన్నాడు, ఎఫెసీ సంఘాన్ని ఉత్తరం రాస్తూ ఉన్నాడు, రోమా సైనికుని చూస్తూ ఉన్నాడు. రోమా సైనికుని ఆయుధాలన్నీ ఒకటి చూస్తూ ఆత్మీయ జీవితానికి పోలుస్తూ శిరస్రాణం అన్నాడు, రక్షణ శిరస్రాణం అన్నాడు. హెల్మెట్ని, సైనికుడు హెల్మెట్ ఉంటుంది కదా, తలకు గాయం తగిలితే చచ్చిపోతారు. కాబట్టి గాయం తగలకుండా, బాణాలు కానీ కత్తి దెబ్బ కానీ తగలకుండా మెటల్తో చేసిన హెల్మెట్ ఉంటుంది. దీన్ని రక్షణ అనే నిరీక్షణ అనే శిరస్త్రాణం అన్నాడు. తర్వాత సత్యం అనే దట్టి అన్నాడు, బెల్ట్. నీతి అనే మైమరు అన్నాడు. వాక్యం అనే ఖడ్గం అన్నాడు. విశ్వాసం అనే డాల్ అన్నాడు. సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు అన్నాడు. సైనికునికి ఉండాల్సిన ఆయుధాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి డిఫెన్సివ్, ఇంకొకటి అఫెన్సివ్ అంటాం. అంటే ఒకటి శత్రువు బాణం వేసినా కత్తి దూసినా తగలకుండా ఉండడం కోసం మనం కాపాడుకోవడానికి. ఇప్పుడు మైమరు ఉంది, బాణం వచ్చినా ఆ ఎత్తడో 8దో దానికి దగ్గర టంగు మనకి కింద పడిపోతుంది, గుచ్చుకోదు. డాల్ ఉంది, అది బాణాలు ఎట్నుంచి వచ్చినా సరే కాపాడుకోవచ్చు. హెల్మెట్ ఉంది, దాన్ని తగిలినా మనకేం ఆపద కలగకుండా మనల్ని కాపాడుకోవడం కోసం. అయితే అఫెన్సివ్, శత్రువుని దాడి చేసి హతమార్చే ఏంటి? ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం అన్నాడు. ఓకే, కొన్ని డిఫెన్సివ్ కొన్ని అఫెన్సివ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పండి, జోళ్ళు డిఫెన్సివా అఫెన్సివా? మనం కాపాడుకునేది అంతేనా? శత్రు భూభాగంలోకి చొరబడ్డానికి జోళ్ళు అవసరం.
ఎందుకో తెలుసా? మట్టిలో కని కనబడకుండా ఇంతెంత సూది చెక్క మొక్కలు పాతుతారట, వాసం మేకులు లాంటివి పాతుతారన్నమాట. జోళ్ళు లేకుండా శత్రు సైన్యం దారి భలే ఉందో వచ్చేసిందని భలే కుదిరిన పరుగున వచ్చారా, కసా దిగిపోతే అక్కడ చతికిలు పడిపోతాడు అనమాట. అందుకని ఎన్సీసీ వాళ్ళ జోళ్ళు లేకపోతే మిలిటరీ వాళ్ళ బూట్లు ఎలా ఉంటాయి? గుర్రపు నాణాల్లాగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో డాలు లేకపోతే మైమరువు ఇవి కాపాడుకునేవైతే, ఖడ్గం శత్రువుని హతమార్చేదైతే, జోళ్ళు రెండు కూడా మనం కాపాడుకునేది, శత్రు భూభాగంలో జోరబడి శత్రు కబంధ హస్తాలు ఉన్నటువంటి వాళ్ళని బయటికి విడిపించేది. కాబట్టి సువార్త ప్రకటించేటువంటి వాళ్ళు ఆత్మీయంగా శత్రు భూభాగంలో చొరబడి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు దేవుడి కోసం. వాళ్ళ ఆత్మీయ జీవితం చాలా తాజాగా ఉంటుంది. మీరు చూడండి, మీరు ఒక నెలలు ఎవరికి సువార్త ప్రకటించలేదు అనుకోండి, మీ ఆత్మీయ జీవితమే బలహీనపడుతుంది. మీరు పనిచేసే చోట నేను ప్రభువు నమ్ముకున్నాను, నువ్వు కూడా నమ్ముకో అన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర మీరు బూతులు తిట్టడానికో లేకపోతే గొడవ పడ్డానికో ఇక మీకే మీరు కాళ్ళకి బంధం వేసుకున్నట్టే. సువార్త ప్రకటించడం వల్ల ఆత్మీయంగా ఈ పోరాటంలో జయం పొందుతారు మీరు. అంతేకాదు, జ్యోతుల వల్ల ప్రకాశిస్తారన్నాడు. నీతి మార్గం తట్టు ఎవరు ఎందరిని తిప్పుతారో వారు ఆకాశమందుల జ్యోతుల వలె ప్రకాశిస్తారన్నాడు. యోహాను 12:26లో ప్రభు అన్నాడు, ఒకడు నన్ను సేవించినట్లా తండ్రి వానిని ఘనపరచును అన్నాడు. మన ప్రభుని సేవించడం, ప్రభు సువార్త ప్రకటించడం ద్వారా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఓకే, ఇది ప్రతిఫలం. ఒకవేళ సువార్త ప్రకటించకపోతే వచ్చే నష్టం ఏంటి? ఈ ప్రతిఫలాలన్నీ పోగొట్టుకుంటాం. అంతేకాదు, నష్టం ఏంటి? ఆయన చేయమన్నది చేయకపోతే పాపమే. పాపం రెండు రకాలండి. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం. చెయ్యొద్దు అన్నాడు, చేసామనుకోండి పాపం. చెయ్యి అన్నాడు, చేయలేదనుకోండి అది కూడా పాపమే. కాబట్టి సేవ చేయమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు, నువ్వు ప్రకటించవు, దేవుని దృష్టిలో పాపం చేసినట్టే. సిన్ ఆఫ్ ఒమిషన్ అన్నమాట. పౌలు అంటున్నాడు, అయ్యో సువార్తను ప్రకటించవద్దు, నాకు శ్రమ అని, భారం నా మీద మోపబడింది అంటున్నాడు. మనందరి మీద మోపబడింది. ప్రకటిస్తే మేలు, ప్రకటించకపోతే శ్రమ, శిక్ష. 48:10 అన్నాడు, అజాగ్రత్తగా చేస్తే శాపగ్రస్తులం అవుతామని. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును, రక్తము చిందింపకుండా కత్తి దిగువాడు శాపగ్రస్తుడగును అన్నాడు. ఆయన కోసం చేసే యుద్ధమా? కత్తి ఏదో తీసి ఇలా అనేసి లోపల పెడతావా? ఆయన పక్షంగా చేయాల్సిన రీతిలో చేయాలి. మన దేవునికి అప్పగించుకుందాం. దేవా, నువ్వేం కోరుతున్నావు అదే జరిగిస్తాను, ఎక్కడికి వెళ్ళమంటావు అక్కడికే వెళ్తాను, ఏం పలకమంటావు ఆ మాటలే పలుకుతాను అని అలా దేవునికి మనం అప్పగించేసుకుందాం. నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్తాను, నువ్వు చెప్పమన్నది చెప్తాను అని. ఒక ఆయన ఇలా అన్నాడు, మీరు కాకపోతే ఇంకెవరు? ఏమండి, మీరు సువార్త ప్రకటించకపోతే ఈ ఊర్లో ఇంకెవరు ప్రకటిస్తారు? ఎక్కువ అప్పగించిన దాని దగ్గర ఎక్కువ లెక్క అడుగుతాడంట దేవుడు. మీరు కాకపోతే ఇంకెవరు? ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు? ఇప్పుడు మనమే చేయాలి, ఇప్పుడే చేయాలి. అందుకే దేవునితో ఎలా అనాలి? ప్రభువా నేనున్నాను, యెషయా అంటున్నాడు కదా, నేను ఎవరిని పంపుతున్నా అంటే, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు అని అనగలరా? అలాగా, దేవా నన్ను పంపు, నన్ను వాడుకో.
మా కుటుంబీకులు రక్షింపబడ్డానికి, మా గ్రామం రక్షింపబడ్డానికి, మా వీధి రక్షింపబడ్డానికి నన్ను వాడుకొని అడగలరా దేవుణ్ణి? అడగండి, దేవుడు తప్పుగా వాడుకుంటాడు మిమ్మల్ని. ఓకే, భక్తుడిలా అన్నాడు, దేవుడు నిన్ను సువార్థికునిగా మిషనరీగా పిలిస్తే రాజు అవడానికి దిగజారుకు అన్నాడు. అంటే దేవుడి పని కంటే రాజు అవడం కూడా తక్కువే. దేవుని పనే అన్ని పనుల కంటే అతి గొప్పది. ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. ఒక అతను తాగేసి పట్టాల మీద పడుకున్నాడు, ట్రైన్ వచ్చేస్తూ ఉంది, మీరు పక్కన నిలబడ్డారు. ప్రేక్షకునిగా ఉండగలరా? చూస్తా ఊరుకోగలరా? ఏం చేయాలి? మీరు ఆడికి చెప్పారు, రే లెగరా, పట్టాల మీద పడుకున్నాడు, బుద్ధి లేనాడు, ట్రైన్ వచ్చేస్తుంది లేగా అన్నారు. ఆడు మత్తులో ఉన్నాడు అంటున్నాడు. మీరు లేపితే కూడా ఆడు వెళ్ళమని దాన్ని అంటున్నాడు. ఎంత ఆపదలు ఉన్నాడు వాడికి అర్థం కావట్లా. మీరు ఏం చేయాలి చెప్పండి? వచ్చేస్తుంది ట్రైన్, ఏం చేయాలి చెప్పండి? మీరు లాగడానికి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ బురదకాలతోటి నెత్తిమే తిన్నాడు. ఇక్కడ ఇక వచ్చేసింది మీకు కోపం. అదా వీడి కోసం నేను ఎంత వాడు మేలు కోరి వాడికి ఏదో హెల్ప్ చేద్దామంటే ముఖం మీద బురుకాలతో తంతాడా, చావు నీ చావు, నీ కర్మను అనుభవించని వదిలేశారనుకోండి. ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది, ముక్కలు అయిపోయింది, బాడీ ఫ్రెష్ బ్లడ్లో ముక్కలు కొట్టుకుంటున్నాయి. ఇక దూరంగా ఉండే వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేసారు నీ దగ్గరికి. నిన్నేమంటారు చెప్పు? ఊహించండి, ఆ దృశ్యాలు ఊహిస్తూ ఆలోచించండి. ప్రజలు ఎలా మాట్లాడతారు మీతోటి, మిమ్మల్ని ఏమంటారు చెప్పండి? చెప్పండి, ఏమంటారు మిమ్మల్ని? గట్టిగా చెప్పండి, సీరియస్గా ఆలోచించండి అక్కడ పరిస్థితిని. ఏమా? ప్రమాదం పొంచుకొస్తే చలనం లేకుండా ఉన్నావేంటి? ఓకే, ఇంకేమంటారు? అమ్మా బుద్ధి లేదా అంటారు. యా షూర్. ఇంకేమంటారు? చూస్తూ కూడా ఎలా ఊరుకున్నావు అంటారు. ఇంకా ఏమంటారు చెప్పండి? ఊహించండి ఒక్కసారి, మనిషి చచ్చిపోయాడు, నువ్వు రక్షించగలిగి కూడా రక్షించలా, నువ్వే కారణం అంటారు ఆ మనిషి చచ్చిపోవడానికి. ఇంకేమంటారు? చెప్తాలి. దుర్మార్గుడా అనరా? నువ్వు మనిషివేనా అనరా? ఇవన్నీ మనల్ని అనాలి, ఇవన్నీ మనల్ని అనాలి. ఎందుకో తెలుసా? ఎన్నో మాట్లాడతాం, రాజకీయాలు మాట్లాడతాం, లేకపోతే వాతావరణం గురించి మాట్లాడతాం, ఊళ్ళో విషయాలన్నీ మాట్లాడతాం, కానీ ఒక్కసారి కూడా సువార్త చెప్పం. వాడు నశించి నరకానికి పోతూ ఉంటే మనం పట్టించుకోకపోవడం అసలు మానవత్వమేనా ఇది? సేవకుడి దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి అంటుందంట, మీ క్రైస్తవులు ఎంత స్వార్థపరులండి అంటుందంట. అదేంటమ్మా ఇంటికి ఎందుకు ఎలా అంటున్నావు అంటే, 6 నెలల క్రితం మా తల్లిదండ్రులకు యాక్సిడెంట్లు చచ్చిపోయారు, కారు యాక్సిడెంట్లో. వాళ్ళు చచ్చిపోయారని బాధపడేదాన్ని ఇంతకుముందు, కానీ ఇప్పుడు చచ్చిపోయి నరకంలో పడ్డారని చెప్పి ఇంకా బాధ అవుతుంది. మీ దగ్గర రహస్యం ఉందా? నరకాన్ని తప్పించుకున్న రహస్యం, కానీ మీరు ఎవరికి చెప్పరా? ఎంత స్వార్థం మీదే ఉంటుందమ్మా. క్రూరత్వం, కఠినత్వం అంటే స్వార్థ చెప్పకపోవడం. భక్తుడు అన్నాడు, ఇఫ్ యూ నాట్ ఫిషింగ్ యూ నాట్ ఫాలోయింగ్ అన్నాడు. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించి నేను మిమ్మల్ని మనుషులు పట్టుజాలుగా చేస్తా అన్నాడు. మనుషుల్ని పట్టట్లేదు అని అంటే మనం వెంబడించేది ప్రభువుని కాదేమో, మతాన్ని, లేకపోతే ఏదో మనుషుల్ని, ఆచారాలని వెంబడిస్తున్నాం అన్నమాట. ప్రభువుని వెంబడిస్తే, ఆయన వెంబడించే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆయన కోసం మనుషుల్ని పడతారు. మనం రేపు పరలోకం వెళ్ళినప్పుడు ప్రభు మనకు కిరీటాలు ఇస్తాడు. ఈ లోకంలో మన కోసం పడిన శ్రమలు,
నిందలు, అవమానాలు, హింసలు, ఆయన కోసం మనం చేసిన సత్క్రియలు, సేవను బలపరచడానికి మనం ఇచ్చిన కానుకలు, వీటన్నిటికీ ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఓ భక్తుడు ఇలా అంటాడు, పరలోకంలో మనం ధరించే కిరీటాలు సంపాదించాల్సింది మాత్రం ఈ లోకంలోనే, బ్రతికి ఉండగానే సంపాదించుకోవాలి. అక్కడికి వెళ్ళాక నాకు కష్టపడతాను, నాకు అవకాశం ఇవ్వనంటే కుదరదు. ఈ చిన్న జీవితంలో మనం ఎంత నమ్మకంగా దేవుని కోసం సువార్త పనిచేస్తామో అనే దాన్ని బట్టి శాశ్వతం ఏ స్థాయిలో ఆయనను సేవిస్తామనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలో తెలుసా? ఒక భక్తుడు నిత్యం ఇలా ప్రార్థన చేసుకునేవాడట, జానథన్ ఎడ్వర్డ్స్ అని ఆ భక్తుడు. ఏమన్నా తెలుసా? దేవా, నా కనుగుడ్లపై నిత్యత్వాన్ని ముద్రించు అని. ఎందుకు? ఆ కళ్ళజోడుతో చూస్తాడనమాట లోకాన్ని, నిత్యత్వం అనే లెన్స్లో చూస్తాడనమాట. ఈ డబ్బులు దీంట్లో ఖర్చు పెడితే నిత్యత్వానికి ఎలా, ఈ మాట నేను పలికితే, లేకపోతే ఈ నిర్ణయం నేను తీసుకుంటే నిత్యత్వానికి ఎలా ఇది పనిచేస్తుంది అనే కోణంలోనే అన్నీ చూస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని మనం కూడా అడుగుదాం, దేవా, నా కనుగొడ్లపై నిత్యత్వాన్ని ముద్రించు అని. ఆత్మలు శాశ్వతమైనవి. ఆ శాశ్వతమైన రాజ్యానికి నిత్యమైన ఆత్మలు వెళ్ళేటట్లు, నిత్యమైన నరకాగ్ని నుండి తప్పించుకునేటట్లు మనం చేయాల్సింది సువార్త ప్రకటించడం. దేవుడు మనం రక్షించడం చాలదన్నట్టు ఇతరుల రక్షణ కోసం మనల్ని వాడుకోవడానికి ఆయన జత పని వారిగా, ఆయన తోడి పని వారిగా, ఆయన రాయబారులుగా అంగీకరించాడు. ఆయన ద్రాక్ష తోటలో పనికి పిలిచాడు. మనం నమ్మకంగా పనిచేయడం మన బాధ్యత. దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. దేవా, నన్ను వాడుకో అని అడగండి. మనం పాత్రలమైతే మనలో ఆయన పెట్టిన సువార్త ఐశ్వర్యం. మంటి పాత్రలో ఐశ్వర్యం అన్నాడు. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. అంతవరకు పౌలు అంటున్నాడు, తాను మంటి ఘటం అని, అంటే మంటి పాత్ర, మట్టితో చేసిన కొండ, కానీ దాంట్లో లోపల ఏముంది? ఐశ్వర్యం ఉంది అంటున్నాడు. అంటే చూడండి, లంకి బిందెలు అంటారే, విన్నారు ఎప్పుడైనా? ఇదివరకు రోజుల్లో బ్యాంకులు ఉండేవి కాదు, దాచుకోవడానికి సేఫ్లు ఉండేవి కాదు. కాబట్టి పాత్రలో పెట్టేసి శత్రువులు వచ్చి ఎక్కడ పట్టుకుపోతారో అని మట్టిలో దాచేసేవారు. ఒకవేళ యుద్ధంలో దాచిన వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, అది ఎక్కడున్న సంగతి ఎవరికి తెలియదు అనుకోండి, తర్వాత ఎప్పుడైనా ఎవరైనా అక్కడే కానీ తవ్వగలిగితే దొరికితే దొరికినట్టు, లేకపోతే ఇంకా ఎన్ని ఉన్నాయో. పౌలు అంటున్నాడు, మా శరీరం మంటిదే, కానీ మనలో ఉన్నటువంటి దైవ సత్యం, సువార్త సత్యం, మేము ప్రకటించే సత్యం ఐశ్వర్యం లాంటిది అంటున్నాడు. ఇక్కడ గొప్పతనం మనలో లేదు, దేవుని సత్యంలో ఉంది. దాన్ని మనం ప్రకటిస్తున్నాం. మట్టి పాత్ర పగిలిపోతే ఇంకో పాత్ర వాడతాం. అలాగే మనం కూడా బ్రేకబుల్ అండ్ రీప్లేసబుల్, అంటే మనం పగిలిపోయే వాళ్ళం, మనకు బదులు ఇంకొకరిని దేవుడు వాడుకోగలరు. మన టైం అయిపోతే మనం వెళ్ళిపోతాం, మన తర్వాత ఇంకొకరిని దేవుడు వాడుకుంటాడు. కానీ బ్రతుకున్నంతకాలం మనలో మట్టి పాత్రలోని మనలో ఐశ్వర్యం ఇతరులకు అందాలి అంటే పాత్రకు ఉండాల్సిన లక్షణాలు 3. మొదటిది శుభ్రంగా ఉండాలి పాత్ర. రెండో, దాన్ని నింపాలంటే ఖాళీగా ఉండాలి. మూడోది, పాత్ర అందుబాటులో ఉండాలి. ఇట్ షుడ్ బి క్లీన్, ఇట్ షుడ్ బి ఎంప్టీ అండ్ ఇట్ షుడ్ బి అవైలబుల్. దేవుడు పాత్రగా తన ఐశ్వర్యంతో నింపి మనల్ని ఆయన కోసం వాడుకోవాలంటే, తన మహిమ కోసం, ఇతరుల రక్షణ కోసం వాడుకోవాలి అంటే మట్టి పాత్రలమే
అయితే మనం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, పాపం లేకుండా. వాళ్ళు మురికి అంటుకున్న వెంటనే కడుగుబడుతూ శుద్ధి పొందాలి. రెండవది, ఖాళీగా ఉండాలి. మన తెలివితేటలు, మన జ్ఞానం, మన సామర్థ్యాలు కాదు. దేవా, నా వల్ల అవదు, నువ్వు నన్ను నింపు, నీ శక్తి నాకు దయచేయి, నీ జ్ఞానం నాకు దయచేయి, నీ ఆత్మతో నన్ను బలపరచని మనల్ని మనం ఖాళీ చేసుకున్నాం. ఆయన శక్తి మీదే పూర్తిగా ఆధారపడతాం. మూడవది, ఆయనకు అందుబాటులో ఉన్నాం. దేవా, నన్ను వాడుకో. యెషయా ఏమన్నాడు? యెషయా 6వ అధ్యాయంలో నేను ఎవరిని పంపుతున్నాను ఏమన్నాడు? ప్రభువా, నేనున్నాను, నన్ను పంపు అని. దేవుడు తలాంతుల కోసం చోట్ల అందుబాటులో ఉండే వాళ్ళ కోసం చూస్తున్నాడు. శుభ్రంగా ఖాళీగా ఉండే పాత్రల కోసం చూస్తున్నాడు. మనం దేవునికి అలా అప్పగించుకుందాం, ఎప్పటికప్పుడే కడుగుపడదాం, దాని మీద ఆధారపడదాం. దేవుడు నన్ను వాడుకొని ఆయనకు అప్పగించుకుందాం. దేవుడు మన ద్వారా అనేక మందికి సువార్త అంది, వారు కూడా మనకులాగా ప్రభు నమ్ముకొని రేపు మనతో పాటు పరలోకం ఉండేటట్లు దేవుడు చేయగలడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగా. దరిద్రగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నన్ను వాడుకోనైనా, నీ పరిచర్య కొరకు నన్ను వాడుకో. దేవుడు మన మీద గొప్ప బాధ్యతను పెట్టినాడు. ఆయన ఎవరు అటు ఇటు చూడవద్దు. వాక్యము తేటగా ఆయన దాసుల ద్వారా దేవుడు మనకు పిలిపించినాడు. ప్రభువా, నన్ను వాడుకోనైనా, ఇంతకాలం నీ యొక్క పని నేను చేయాలి, అయితే నేను చేయలేకపోయాను. నేను చనిపోకముందే నీ కొరకు నన్ను వాడుకోనైనా. మౌనం ప్రార్థన చేయండి. ప్రభు, నన్ను వాడుకోనైనా. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే, నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, నీవిచ్చిన అలాగే మొక్కలు చూడండి. వాక్యమంత్రుడు దైవదాసులు చివరి ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. దయగల దేవా, నా మటుకు నేను మీరు కోరినట్టుగా మీ సువార్త పరిచయం చేయలేకపోయినని మీ క్షమాపణ కోరుకుంటున్నాను. మమ్మల్ని ఎప్పటికప్పుడే సరిచేసి గద్దించి మీ దారిలో తేవడానికి ఇష్టపడే సువార్త ప్రకటించడం ఎంత ఆధిక్యతో, దానికోసం మీ శిష్యులు ఎలా ప్రాణాలే పెట్టారు. మేము మీ నిమిత్తం ప్రజలను బ్రతిమాలుతూ మీతో సమాధాన పడమని ఎలా హెచ్చరించాలో మాకు మరి తిరిగి జ్ఞాపకం చేసుకునేందుకు మీకు స్తోత్రాలు. మీ ఎదురు నిలబడినప్పుడు మేము సిగ్గుపడక్కలేని పరివారం ఉండడానికి సహాయం చేయండి. మీరు మా కోసం పరలోకాన్ని విడిచి మానవుడిగా, రిక్తునిగా, దాసునిగా మీరు వచ్చి ఘోరమైన సిలువలో ప్రాణం పెట్టాలా? మేము మీకోసం ఏమి చేయమా? దగ్గర దేవా, మమ్మల్ని క్షమించండి. స్థానిక సంఘాన్ని మీరు నూతనపరచండి, సువార్త భారం అనుగ్రహించండి. మిమ్మల్ని ప్రతిరోజు మీరు వచ్చిన సువార్తను సమయం మనకు అసమయం మనకు ప్రకటించడానికి, అగ్ని నుంచి లాగినట్టు కొందరు రక్షించడానికి కావాల్సిన భారం, ప్రార్థన, పవిత్ర జీవితం అనుగ్రహించండి. ఆ మిగిలిన కాలం ఎంతకాలం ఉంటుందో మాకు తెలియదు, కానీ ప్రయోజనకరంగా గడిచేటట్లు చేయండి.
రేపు మీ దగ్గర మేము బహుమానం పొందే రీతిగా జీవించడానికి సహాయం చేయండి. మా నోట మీ మాటలు ఉంచండి, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరచండి, సువార్త ప్రకటించడానికి అవకాశాలు దయచేయండి. ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునే మనసు, జ్ఞానం, మెలకువ మాకు దయచేయండి. దాసులు సుధాకర్ గారిని, సహోదరిని, మరి బిడ్డలను వారికి మీరు అప్పగించిన ఈ పరిచర్యను దీవించండి. సంఘ పెద్దలను, సంఘస్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ సువార్త ప్రకటించాలనే ఆశ రగులుకున్నట్లు చేయండి. మిమ్మల్ని నమ్మకంగా సేవించి మీ దగ్గర నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులని మీ ద్వారా ఆ ప్రశంసలు అందుకునేటట్లు మా మిగిలి కాలు గడిచినట్లు చేయవలసిందని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న పత్రికలు మేము ప్రింట్ ఏం చేశానండి. ప్రార్థన చేయండి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి అనే ఈ పత్రిక రాయడానికి దేవుడు ఆయన దాసునికి జ్ఞానాన్ని, భారాన్ని ఇచ్చాడు. మేమిద్దరం కలిసి ఇది చదివాం కాబట్టి దీంట్లో ఏముందో నాకు తెలుసు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ పత్రికలు ఎవరి చేతులకు వెళ్ళాలో, దేవుడు ఆ చేతులకు ఎవరి ద్వారా వెళ్ళాలో వారి ద్వారా అందేటట్లు దేవుడు కృప చూపును గాక. దేవానికి స్తోత్రాలు. మీ సత్యం మంటి పాత్ర లాంటి మాలో మీరు పెట్టిన ఐశ్వర్యం ప్రజలను రక్షించడానికి శక్తి కలిగింది. మీ సువార్త అది మేము అందించే ఆధిక్యత మాకు అనుగ్రహించినందుకు, మమ్మల్ని మీ జత పనివారిగా ఇచ్చినందుకు మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ పత్రికలు ప్రింట్ చేయడానికి, రాయడానికి నీ దాసునికి బలం దయచేశారు. మీకు స్తోత్రాలు. హెచ్చరించడానికి, కార్యసిద్ధి కలిగించడానికి మీ దయా సంకల్పం మాలో నెరవేరినట్లు మాలో కార్యసిద్ధి కలిగజేసేవాడు మీరే అన్నారు ఫిలిప్పీ 2:13. ఆ రీతిగా ఈ ఆశ పుట్టించి ఇది నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పత్రికలు తగిన వారి చేతుల్లోనికి, తగిన వారి ద్వారా చేరేటట్లు ఈ సంఘాన్ని ప్రేరేపించి పత్రికల పరిచయలో బలపరిచి వాడుకొని సువార్త ప్రకటించే సంఘాన్ని వృద్ధి చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన సువార్త పనిలో నమ్మకమైన వారిగా పనిచేయడానికి బలపరిచి వాడుకోను గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. Take one. Sure.